श्रीशैलेश दिजापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रञ्जजामहतरमुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुग्म व्यामोगतस्तदितराणि च नायमेने अस्मद्गुरोर्भगवतोऽस्तु दिगैकसिन्धोः रामानुजस्य शरणौ शरणं प्रपद्ये माता पिता युवतयस्तनया हि भूतिकी सर्वं यतेव नियमेन मसन्मयानाम् आद्यः सनक्रपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्ग्रियुगलं प्रणमामि मूर्धना भूतं तरस्य मकताब्दयभट्टनाथ श्रीभक्तिशारकुलशेखर योगिभागान् भक्ताङ्ग्रेण परकालयतीन्द्रमिष्टान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् முன்னந்திருவாய் குடிப்பிள்ளைதான் உபதேசித்தனீர் தன்னின்படியை தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமான தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. தன் குருவின் தாளினைகள் தன்னில் அன்பொன்றில்லாதார் அன்பு தன்பால் செய்தாலும் அம்புயை போல் இன்பமிகு விண்ணாடு தான் அளிக்க வேண்டுகிறான் ఆదలాల్ నన్నార్ అవర్గల్ తిరునాడు. ఉపదేశరత్నమాలని ఆశ్చర్యమైన ఈ గ్రంథం అనేది శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆచార్య వైభవం చెప్పేదానికి ఈ గ్రంథం వచ్చింది. ఆచార్య వైభవం ఈ గ్రంథంలో చెప్తుందా అంటే శ్రీవచన భూషణ్ ఒక గ్రంథం స్వామి పిరలోకాచార్య అనుగ్రహించింది. ఆ గ్రంథంలో మొదట భగవంతుడు వైభవం నాచ్యార్ వైభవం చెప్పేసి దాని తర్వాత లాస్ట్లో ఆచార్య అభిమానమే ఉత్తారకం అని చెప్పి పూర్తి చేస్తారు స్వామి పిరలోకాచార్యుడు. అదే శాస్త్ర తాత్పర్యం. ఆ శాస్త్ర తాత్పర్యాన్ని బాగా అందరికి తెలిపించాలనే ఒక అభిప్రాయంతో స్వామి మనవాళమామని ఈ ఉపదేశ రత్నమాల గ్రంథాన్ని 73 పాసరంలో అనుగ్రహించారు. దాంట్లో మనం 60వ పాసరంలో మనం ఉన్నాం. దీంట్లో లాస్ట్ కాలక్షేపంలో మనం చాలా విషయాలు చూసాం. ఈ 60వ పాసరం నుంచి 70వ పాసరం దాకా ఒక ప్రకరణం పెట్టుకున్నాం. అదే లాస్ట్ ప్రకరణం. దాని తర్వాత 3 పాసరాలు ఉంటుంది. ఆ 3 పాసరాలు కూడా ఈ గ్రంథానికి ఉండే పూర్తి చేసే ఆ పాసరాలని చెప్పి మన పెద్దవాళ్ళు నిర్ణయించింది. ఆ ప్రకారమే లాస్ట్ కాలక్షేపంలో మనం చూసాము. అయినా కూడా దీనికి ముందు 53వ పాసరం నుంచి 59వ పాసరం 50, 51, 52 ఆ 3 పాసరాలు, అది కాకుండా 53 నుంచి 59 అది ఒక క్రమం పెట్టుకున్నాం. అది పిరలోకాచార్య వైభవం ఏమి, ఈ శ్రీవచన భూషణ వైభవం ఏమి, శ్రీవచన భూషణం పేరు ఆ గ్రంథానికి ఎలా వచ్చింది, ఎవరు పెట్టింది, పిరలోకాచార్యకి ఆ పిరలోకాచార్య పేరు ఎలా పెట్టారు, నంబిళ్ళకి లోకాచార్య అనే పేరు ఎలా వచ్చింది, ఇదంతా మనం దాంట్లో చూసాము. దాని తర్వాత 53 నుంచి 59 దాకా ఏమేమి చెప్తున్నాడు మనవాళ్ళని ఆ పాసరంలో అని చెప్పి మనం సులభంగా ఒక కాలక్షేపంలో మనం చూసాము. 53, 54, 55, 56, 57, 58, దాని తర్వాత 59 దీన్ని పాసరాలు. 59లో లాస్ట్ పాసరం ఇది. అదే ఆ ప్రకరణంలో శ్రీ వచనభూషణత్యం செம்பொருளை சிந்ததன்னால் தேரிலனுமா வாய்கொண்டு செப்பிலமாம் ஆரியர்கால் எந்தனக்கு நாளது விரிதாக நின்றதையோ உந்தமக்கு ఎవ్వింబం ఉలదాం అని చెప్పి ఈ పాసురం. దీంట్లో మనవాళమామని మీరందరూ శ్రీవచన భూషణం తెలుసుకోవాలనే అభిప్రాయంతో ఉండారు. ఆ పుస్తకం కూడా ఉండాలి. అది ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత స్వీట్గా ఉంటుంది, దాన్ని మీరు తెలుసుకోవాలా. పరమ భోగ్యంగా ఉంటుంది. అది కాకుండా ఆ భోగ్యం ఎలా ఉంటుందంటే ఇంతవరకు మీరు అలాంటి భోగ్యాన్ని మీరు అనుభవించే ఉండరు. అట్లాంటి భోగ్యమైన ఒక స్థితిని ఆ శ్రీవచన భూషణం అనేది ఇస్తుంది.
భోగ్యం ఏంటంటే మనం అనుకున్నట్టు తినేది కాదు. భోగ్యం అంటే తింటారు కదా. ఇక్కడ చెప్పటం అనేది మన చెవుల వినేది. సరే స్వామి, వినటం భోగ్యమా, తినటం భోగ్యమా? రెండు ఉన్నాయి కదా. తింటా ఉంటాము, ఏదో ఒకటి మనకు నచ్చింది తింటాం అనుకోండి. అది ఇప్పుడు ఏదన్నా ఒక స్వీట్ తినాలంటేనే స్వామి మీకు షుగర్ ఉండదా లేదా అని చూస్తారు, బీపీ ఉండదా లేదా అని చూస్తారు. దానికి తగినట్టు తీసుకుంటారు. టయానికి తీసుకోవాలని డాక్టర్ చెప్పారు అంటారు. అట్టయితే ఇలాంటి ప్రాబ్లం అంతా మన నోటితో భోజనం చేయాలంటే, భోగ్యంగా ఉండాలంటే అలాంటి శ్రమాలంతా ఉంటుంది. అయితే చెవులో వింటామనుకోండి, చెవులో వింటే దాంట్లోనే శ్రమాలు ఉండదు. వినే విషయాలను వినాల. అటైతే మనకి ఏది మనకి వినాలనో అది వినాల, ఏదోదే వినకూడదు. అదంతా వింటే శరీరానికి శ్రమం, ఆత్మానికి శ్రమం. అయితే వినాల్సిన విషయం భగవంతుడి విషయమేమి, భాగవతాల విషయమేమి, ఆచార్యుల విషయమేమి, ఇదన్నీ మనం విన్నామనుకోండి, అప్పుడు మన శరీరము ఆనందంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఆత్మ ఉజ్జీవనం కూడా దొరుకుతుంది. ఆత్మ ఉజ్జీవనం కూడా దొరుకుతుంది. అట్లాంటి ఆత్మ ఉజ్జీవనం దొరికేదిగా ఈ శ్రీవచన భూషణం దివ్య శాస్త్రం. అది మీరు పూర్తిగా తెలుసుకోండి. ఎందుకంటే సామాన్యంగా మనం తలిగ చేస్తాం. తలిగ చేసి దాన్ని పూర్తిగా భోం చేయాలంటేనే స్వామి ఆ వస్తువు నాకు పడదు, ఈ వస్తువు నాకు పడదు, అదంతా నాకు పడదు. కొంతమంది అదంతా తోచేస్తారు. పడదంటే వాళ్ళు ఒళ్ళు రీచ్ అలాగా ఆ ప్రకారం అయిపోద్ది కదా. అదే ప్రకారం శ్రీవచన భూషణం ఇలాంటి పద్ధతి అంతా నాకు పడదండి అని చెప్పనవద్దంటే లేదు. ఏది తీసుకున్నా భోగ్యంగా ఉంటుంది. అంత భోగ్యం. ఎందుకంటే ఈ వస్తువు అలాంటి వస్తువు. అక్కడ తలిగ చేసేటప్పుడు అలాంటిది పడదంటారంటే ఆ వస్తువు అలాంటి వస్తువు. ఆ వస్తువు ఏదో ఒకటి మనం తీసేయమంటే షాపులో తీసిన వస్తువు మంచి వస్తువుగా ఉంటే మనకి ఒంటికి ఆరోగ్యంగా ఉంటుంది. వస్తువే బాగలేదు అనుకోండి, ఒంటికి పాడైపోద్ది. అయితే శ్రీవచన మూలం వస్తువు చాలా గొప్పైన వస్తువు, ఆశ్చర్యమైన వస్తువు. అట్లాంటి వస్తువు మనకి ఆ పూర్తిగా ఉండిందంటే మనం బాగానే ఉంటాం. సామాన్యంగా లోకల్ ఏదైనా తీసుకొచ్చామంటే బాగాలేదండి అని చెప్తాం. ఎందుకు? మనం బయట పోతా ఉంటాము, మనం చక్కగా తోలినా కూడా, బండి తోలినా కూడా, కారు లేదు టూ వీలర్స్ తోలినా కూడా వెనకాల వచ్చేటోడు ముందుకు వచ్చేటోడు వాడు జాగ్రత్తగా రావాలా. వాడు వచ్చి మన మీద పడ్డాడు అనుకోండి, నేను జాగ్రత్తగానే పోయింది అంటే వాళ్ళు జాగ్రత్త లేదు కదా. ఆ ప్రకారం కాదు శ్రీవచన భూషణం. మనకి ఏ విధమైన కొరత లేకుండా, ఏ విధమైన శ్రమం లేకుండా ఆనందం పరిపూర్ణంగా పొందేట్టుగా శరీరానికి ఆనందం, ఆత్మావికి ఆనందం. సరే స్వామి, ఆత్మ ఆనందం నాకు అర్థమవుతుంది. శ్రీవచన భూషణం తెలుసుకోండి, శరీరం బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఏదైనా నోట్లో వేసుకుంటే కదా, చెవులో వేసేది శరీరానికి ఆనందంగా ఉంటుందా? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఒకే విషయం చెప్తాను, మనకి పట్టిన విషయం కాబట్టి బాగుంటుంది. పిల్లలు బయట ఊళ్ళో ఉంటారు అనుకోండి, ఎక్కడో ఒక ఊళ్ళో బయట ఊళ్ళో ఉంటారు. పోయి 4-5 సంవత్సరాలు అయింది. పిల్లలు చూడాలని చెప్పి తల్లికి చాలా ప్రేమ. వాళ్ళు రాను కాదు ఏదో ఒక ప్రశ్న పెడతా ఉంటారు, ఇప్పుడు రానవద్దు అంటారు. అదే వాళ్ళు వస్తారు అని ఒక న్యూస్ మన చెవికి అందింది అనుకోండి, తల్లి ఎంత ఆనందపడింది. ఆనందపడిందంటే అప్పుడు ఎట్లా ఉంటుంది ఆరోగ్యం అనేది? అదంతా నాకేం లేదు, బాగానే ఉండాలి అని చెప్పద్ది. అదేంది ఇది? సైకాలజీ. ఆ సైకాలజీ ప్రకారం అదేమవుతుంది? ఆనందం వస్తుంది కదా. ఇది అట్లా కాదు, ఇది నిజంగానే శరీరానికి ఆనందం ఇస్తుంది. అదే ప్రకారం ఆత్మ ఆనందం అనేది ఉజ్జీవనం అనేది అడగాల్సిన పని లేదు. అందువల్ల ఎంత మాత్రం అయితే దీంట్లో ఇంత ఆత్మకు మన క్షేమం ఇస్తుంది కదా. ఇంతవరకు మనం 53 నుంచి
59వ పాసరం దాకా ఏమేమి చూసాము. ఇదిదా మనం చూసింది. ఇప్పుడు వ్యాఖ్యానం మొదటి నుంచి చదువుతాం. ఒక వారం అయిపోయింది కదా. ఆ கீழ் 60వ பாசனம். கீழ் பிள்ளலோகாச்சாரியராலே நிர்மித்தமான ரகசியங்களில் ஸ்ரீ வசனபூஷத்துக்குண்டான அப்பிரதிம வைபவத்தை அதுக்கு ஸ்ரீவசனபூஷம் என்று திருநாமைக்கு அடியையும் ஏதத்து அர்த்தாபிஞ்சனம் அனுஷ்டானதாக்கிரம் ஏகைக்க புருஷமன்னவத்தையும் ஏதத் அர்த்த கிரக விஷயமான பரோபதேசம் பண்ணியவையும் அதன் அர்த்தத்தை அபினிவேசத்தின் அதிகரிமையாமைக்கு ஏற்று சிந்தனையும் ஏதத் விஷயமான விலட்சண பரிகிரக வியாக்கியானம் உண்டாகில் அது அங்கீகாரம் என்னமத்தையும் இதுதான் విభాగమర నిరదిశ భోగ్యమా ఇరుగు ఎన్మత్యం దర్పిస్తారాయ్ నిండ్రాన్. ఇంతవరకు ఏం చెప్పంటే 53వ పాసరం నుంచి 59వ పాసరం ఒక సమ్మరైజ్. ఇంతవరకు ఏం చెప్పాను? మన పూర్వాచారులకు ఉండే ఒక వైభవమే ఏంటంటే మన మీద అంత ప్రేమ ఉండే దానివల్ల ఏం చెప్తారంటే వీడు మర్చిపోతాడు, మనదైతే గుర్తు చెయ్యాలా, గుర్తు చేస్తా ఉంటే బాగానే ఉంటది. మనం కొంచెం విషయం మర్చిపోతాం. ఏం లేదు, కాలక్షేపమే ఒక 4-5 రోజుల ముందు ఇలాంటి ఈ డేట్ల కాలక్షేపం ఉండాలంటే మర్చిపోతాం. ఒక్కరోజు ముందుగా వేస్తే అప్పుడైతే కొంచెం గుర్తు ఉండొచ్చు. అది కూడా కొంతమంది మర్చిపోతారు అనుకోండి. అందువల్ల ఏం చేస్తారంటే అప్పుడప్పుడు గుర్తు పెట్టాలి కదా. అదే ప్రకారం ఈ 73 పాసరాల్లో అప్పుడప్పుడు 5-5 పాసరాలు 10 పాసరాలకి ఈ ప్రకారం ఈ పాసరాలు సారార్థం అని చెప్తామంటే అప్పుడు గుర్తు ఉంటుంది. ఎంతవరకు అయిపోయిందా? இனி வசனபூஷணமாகிய திவ்ய பிரபஞ்சத்தில் வேதார்த்தம் அடித்து விடுவது என்று தொடங்கி அத்தாலே அது முற்பட்டது என்னும் மூலமாக பிரதிபாத்திய அர்த்தங்களுக்கெல்லாம் பிரமாணங்களை ஒருங்கவிட்டு இதிகாச சிரட்டம் என்று தொடங்கி சுதந்திரனை உபாயமாகத்தான் பற்றின போதிலே இப்பிரசங்கம் தான் உள்ளது என்று உக்தார்த்தத்தை இதுக்கு கீழ் நிகமித்து அவர்களை செலுத்திருப்பார் ஒருவர் உண்டிலே அவர் பாசுரம் உண்டி வட்டம் அறிதியிட கடவோம் என்று சரம பிரமேயத்துக்கு சரம பிரமாணத்தை ஒருங்காவிட்டார் போலே இவரும் அருளிச்செயல்களும் ஏதத் வியாக்கியானுடையும் தாத்பரிய ரூபமாய் சரம பிரகட பர்யந்தமாக அந்த வசனபூஷணத்துக்கு அடங்கலம் அருளி செய்த அர்த்தங்களும் மேல் அருளி செய்ய போன சரம பர்வ நெட்டாக்கிரமங்களுக்கும் ఆప్తతమமான ప్రమాణ అంగీకరించబడియే. ఇంతవరకు చెప్తాం. ఇప్పుడు కొన్ని విషయాలు నేను చెప్తాను. అయితే ఈరోజు ఈ పాసురం ఎట్లయినా 4 కాలక్షేపంగా అవుతుంది. అయితే ఈ పాసురంలో చాలా విషయాలు మనం తెలుసుకుంటాం. 2-3 విషయాలు చెప్తాను. అయితే ఇప్పుడు దానికి సమాధానం చెప్పలేదు. ఆచారుడు ఉంటేనే భగవంతుడు మోక్షం ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. ఈ పాసనం చెప్తుంది. శ్రీవచన భూషణ శాస్త్రం అద్దా చెప్తుంది. ఆచారుడు అభిమానం లేదనుకోండి, ఆచారుడి మీద ప్రీతి లేదు, ఆచారుడి మీద భక్తి లేదు, ఆచారుడి దగ్గర నేర్చుకోనే లేదు, నాకు ఆచారుడు సంబంధం లేదు, అయితే నేను సంవత్సరం చేసుకున్నాను, ఆ ప్రకారం ఉన్నాను, భగవంతుడు నాకు మోక్షం ఇవ్వడు. కానీ నేను భగవంతుడి మీద ప్రీతిగా ఉన్నాను. మోక్షం ఇచ్చేటోడు ఎవరు? భగవంతుడే కదా. ఆచార్యుడు ఇస్తాడా? ఆచార్యుడు ఏం చేస్తాడు? భగవంతుడి దగ్గర మనం తీసుకుపోతాడు. అప్పుడు మోక్షం ఇచ్చేటోడు భగవంతుడే కదా. నా భగవంతుడి దగ్గర నాకు పూర్ణమైన ప్రీతి ఉండాలి, భక్తి ఉండాలి. అతనికి ఎంతంత కైంకర్యాలు చేయను అన్ని కైంకర్యాలు చేస్తున్నాను. అప్పుడు భగవంతుడు నాకు ఇస్తాడంటే ఎవరు? ఏం స్వామి, ఆచార్యుడు ఉంటే ఇస్తాడా? అవును. ఆచార్యుడి మీద భక్తి లేకుండా భగవంతుడి మీద భక్తి ఉంటే భగవంతుడు మోక్షం ఇవ్వడు. భగవంతుడి మీద భక్తి లేదు, ఆచార్యుడి మీద ప్రీతి ఉన్నది, ఇస్తాడు. ఏం స్వామి మీరు చెప్పేది న్యాయమే లేదు. ఆచార్యుడు ఒక మనిషి, భగవంతుడు పరబ్రహ్మం శ్రీమన్ నారాయణుడు సర్వేశ్వరుడు. అది కాకుండా అతనే అయిపోతాడు మోక్షం, వేరే ఎవరు లేదు. మోక్షం ఇచ్చే జనార్దనగా, జనార్దనుడు తప్ప వేరే ఎవరు మోక్షం ఇచ్చే అధికారం లేదు. మోక్షం ఇవ్వని కలవదు, ఆయన ఇచ్చి కావాలా. అప్పుడు ఎవరు ఇవ్వాలనో ఆయన తిరువడి నేను పట్టుకుంటాను. అప్పుడు ఎందుకు ఇవ్వడు? ఆచార్య సంబంధం లేదంటే, ఆచార్య దగ్గర ప్రీతి లేదంటే ఇవ్వడు. అదిదా ఈ పాసుల సారాంశం. అయితే దీంట్లో మనం ఏమేమి చూడాల్సిన విషయం ఏంటంటే, ఆచార్య ప్రీతి లేదంటే ఎందుకు ఇవ్వడు, ఇది ఒకటి. అప్పుడే భగవత్ సంబంధం నాకు లేదా? ఉండాలి. అప్పుడు ఉండాలంటే ఎందుకు ఇవ్వడు? ఆచార్యుడి సంబంధం లేదంటే భగవత్ సంబంధం పోతి.
స్వామి మీరు భగవంతుని నిత్యం నేను సేవిస్తున్నాను, ఆయన నిత్యం కైంకర్యం చేస్తున్నాను, ఆచవాడి దగ్గర పోలేదు ఒప్పుకుంటాను, అప్పుడు ఆయన దగ్గర పోలేదంటే ఈయన సంబంధం నాకు లేదా? లేదు. రోజు పోతున్నాం అంతే, సంబంధం లేదు. ఏంటి మీరు ఇట్లా చెప్తున్నారు? ఇదిదా ఈ భాష. అప్పుడు దీంట్లో ఎంత తెలుసుకోవాల్సింది ఉన్నాయి చూడండి. అప్పుడే దీన్ని మనం కింద నుంచి రావాలా, బేస్ నుంచి రావాలి. అప్పుడుదా మనకి ఇది అర్థమవుద్ది. ఆచారుడి సంబంధం అంటే ఏంటి, భగవత్ సంబంధం అంటే ఏంటి. ఏంటంటే భగవంతుడు నాకు సంబంధం ఎప్పుడు ఉంటది, కొత్తగా రాబోయేది లేదు. అయితే ఆచార సంబంధం లేదంటే ఇతను ఎవడు ఈయన సంబంధం లేదు అంటే అప్పుడు సంబంధం పోద్దా? పోతే అప్పుడు ఎందుకు ఇప్పుడు చూడాలా? ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దీనికి ఇంకా 2 రోజులు అవద్ది. అయితే దానికి ముందు బేస్ ఏమేమి చూడాలి అది చూసుకొని వస్తాము. ఇప్పుడు ఈ శ్రీవచన భూషణం ఏం చెప్తుంది, శ్రీవచన భూషణ సారాంశం తెలుసుకోవాలి కదా. ఈ పాసుల ఇది ఇక్కడి నుంచి 60వ పాసుల నుంచి 70వ పాసుల దాకా 11 పాసురాలు. ఆ 11 పాసురాలు శ్రీవచన భూషణం దివ్య శాస్త్రం ఏం చెప్తుంది అంటే అర్థం. ఇప్పుడు మనకి చూస్తాము. ఈ పాసురంలో శ్రీవచన భూషణంలో మొదటి సూత్రం చూర్ణికైని చెప్తారు, సూత్రం చెప్తారు. 463 సూత్రాలు. సూత్రం చూర్ణికై రెండు శబ్దము ఒకే పర్యాయ శబ్దం అంటే. పర్యాయ శబ్దం అంటే ఒకే అర్థాన్ని చెప్పే శబ్దాలు వేరే వేరే శబ్దాలు ఉంటుంది. అయితే అర్థం అయితే ఒకటిగా ఉంటుంది, అర్థం ఒకటిగా ఉంటుంది. ఆ ప్రకారం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రకారం సూత్రం చూర్ణికై, సూత్రం చూర్ణిక. సూత్రం అంటే ఏంది, చూర్ణిక అంటే రెండో ఒకటే, తేడా లేదు. అప్పుడు సూత్రాన్ని చెప్తేను దాని చూర్ణిక అర్థమే, చూర్ణికై చెప్తాను సూత్రం అర్థమే. అటంటే ఏం స్వామి, ఒక విషయాన్ని మనకి తెలిపించాలంటే దాని పెద్దదిగా ఒక పుస్తకాన్ని రాసి వాళ్ళ దగ్గర ఇచ్చామనుకోండి, వాళ్ళు అది చూసేసి ఏం చేస్తారంటే ఇంత పెద్ద చదవాలా, టైం లేదండి పెట్టేసిపోతారు. అది ఒక 2 లైన్స్ 3 లైన్స్ ఉంటుంది అనుకోండి, వీడి గురించి చదివేసి పోతా ఉంటారు. మనం ఇప్పుడు ఈ మొబైల్ ఉంటుంది కదా, అందరు మెసేజెస్ అంతా పెడతా ఉంటారు, ఏదేదో పెడతా ఉంటారు అనుకోండి. దాంట్లో ఒక 2 లైన్స్ 3 లైన్స్ గా ఉంటే ఆ చదివేసి పెట్టేస్తారు. అదే ఒక 20 లైన్స్ 30 లైన్స్ ఉంది అనుకోండి, అట్లా పెట్టేసిపోతా ఉంటారు, చదవరు. అదే ప్రకారం మనకి ఏం తెలిపిస్తానో దాన్ని సులభంగా, సింపుల్ గా, చాలా చిన్నదిగా మనకి 4 శబ్దంలో 5 శబ్దంలో చెప్పేదా సూత్రం. అయితే ఆ సూత్రాన్ని మాత్రం చదివేసి ఈ సూత్రంలో ఈ అర్థం చెప్తుంది అని మనకి తెలుసదంటే తర్వాత దానికిదా మనవాళ్ళ మామూలు వ్యాఖ్యానం. ఆ సూత్రాన్ని అనుగ్రహించింది త్రైలోకాచార్యులు. అట్లాంటి సూత్రం 463 సూత్రాలు. ఆ 463 సూత్రాలలో 6 ప్రకరణాలు మనం లాస్ట్ కాలక్షేపంలో చూసాం. పురుషకార వైభవంచ సాధనస్య గౌరవం తద్ అధికారి కృత్యమస్య సద్గురూప సేవనం హరితయాం ఐదికిం గురు ఉపాయథాంచయక వచనభూషణే అవతత్ జగద్గురుం తమాశ్రయం చెప్పి 6 ప్రకరణాలు. దీంట్లో మొదటి సూత్రం ఏంది, వేదార్థం అరిదీడువది ఆచార్య అభిమానమే ఉద్ధారకం అంటే. దీంట్లో మొదటి సూత్రం నుంచి నాలుగో సూత్రం దాకా, మొదటి సూత్రం నుంచి 4వ సూత్రం దాకా ఒక అర్థాన్ని చెప్తుంది. దాని తర్వాత 5వ సూత్రం నుంచి ఇంకా కొన్ని సూత్రాల వరకు ఇంకొక అర్థం చెప్తుంది. దాని తర్వాత ఆ సూత్రం నుంచి కడా సూత్రం దాకా ఇంకో అర్థాన్ని చెప్తుంది. అట్లయితే దీన్ని 3 భాగాలుగా పెట్టేశాడు. మొదటి సూత్రం నుంచి 4వ సూత్రం దాకా ఒక అర్థం, 5వ సూత్రం నుంచి కొన్ని సూత్రం దాకా ఒక అర్థం, మొత్తం 463 సూత్రాలు. ఆ తర్వాత ఆ సూత్రం నుంచి కడా సూత్రం దాకా ఒక అర్థం అని చెప్పేసింది. సరే, ఇప్పుడు అదే ప్రకారంగా ఇప్పుడు 3 రకాలుగా చేశాడు కదా, 3 అదే ప్రకారం మనవాళ్ళ మనని ఉపదేశ రత్నమాల ఆ ప్రకారంగా అనుగ్రహించాడు.
ఇప్పుడు మనం ఏం చూడకొస్తాం తెలుసా? ఈ శ్రీవచన భూషణం ఉపదేశ రత్నమాల. శ్రీవచన భూషణం అనేది గ్రంథం, ఉపదేశ రత్నమాల అనేది గ్రంథం. అయితే శ్రీవచన భూషణం అనేది ఏంటంటే గ్రంథం అంటే సేవాకాలం గ్రంథం కాదు, అది గద్యం. గద్యంలో సూత్ర రూపంలో ఉండే గ్రంథం. అయితే ఉపదేశ రత్నమాల గద్యం కాదు, సేవాకాల గ్రంథం. ఇది 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 ఈ రెండింటికి తేడా. అయితే ఆ శ్రీవచన భూషణం ఎలా త్రిలోకాచార్య అనుగ్రహించారు, ఏ ప్రకారం ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ తర్వాత ఇంకో స్టెప్, అదే ప్రకారం ఈ ఉపదేశ రత్నమాల ఆ ప్రకారం. అంటే ఇప్పుడు నేను చెప్పేది మీకు బాగా మనసులో తీసుకోవాలి. ఎందుకంటే 2-3 విషయాలు మార్చి మార్చి చెప్పబోతాను. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఆచార్య విషయం కానీ అదే ప్రకారం వేదార్థ విచారం కానీ కొంచెం శ్రమంగానే ఉంటుంది. అయితే గుర్తు దాని మీదనే పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు శ్రీవచన వచ్చిన భూషణం దీన్ని ఎట్లా ఏ క్రమంలో ఆయన చేశాడో అదే క్రమంలో స్వామి మనవాళ్ళ ఉపదేశ రత్నమాల పెట్టాడు. అదే ప్రకారం ఏంటంటే శ్రీవచన భూషణం అర్థం ఎలా ఉండేది చూసుకోవాలి. అర్థం తర్వాత చూస్తాం. అన్ని ఈ అర్థం చెప్తుంది. అయితే శ్రీవచన భూషణం పూర్తిగా చెప్పిన అర్థం అంతా ఉద్దేశమాలు లేదు. అయితే తెలిసింది అర్థం తర్వాత మొదట మనం తెలుసుకోవాలి ఏంటంటే అది ఏ ప్రకారం ఇదైన తర్వాత ఇదైన తర్వాత ఇది మనం చేస్తా ఉంటాం కదా. ఆ ప్రకారం ఏమన్నా తల్లి చేయాలనుకోండి, తల్లిగా చేయాలంటే కొన్ని తల్లి గంటనే ఎప్పుడైనా కానీ కూరలందరం చేసేయాలి, ప్రసాదం లాస్ట్ చేయాలి. ఇదా తల్లిగా క్రమం. కొంతమంది ప్రసాదం మొదలు చేసి పెట్టేసి కూరల తర్వాత చేస్తారు. కూరలు మొదట చేసేయాలా, ప్రసాదం లాస్ట్ లో చేయాలి. అప్పుడు అది వేడిగా ఉంటుంది. ఆ ప్రకారం ఇది. ఇప్పుడు అదే అప్పుడు ఇదైన తర్వాత అదైన తర్వాత అది వస్తుంది కదా. అది ఆ కూరలు చేయకముందే మొదట కాయలన్నీ కడిగేసి కోసి పెట్టుకోవాలి. కోసిన తర్వాత కడిగేది కదా, మొదట కడిగేయాలా, కడిగిన తర్వాత కొయ్యాలి. ఆ పద్ధతి అది ఈ లెక్క పెట్టే. అదే ప్రకారం శ్రీవచన భూషణం ఏది ముందు పెట్టాడు, ఏది వెనక పెట్టాడు, ఏది తర్వాత పెట్టాడు అని ఒక లెక్క ఉంటుంది కదా. అదే ప్రకారం ఉపదేశ రత్నమాలలో త్రిలోకాచార్య యథా పెట్టారో అదే ప్రకారం పెట్టేయడం అని చెప్పి దాంట్లో మన అదే ప్రకారం పెట్టడం చెప్పింది. అంటే అదే క్రమంగా దీంట్లో మొదటి సూత్రం ఏంటి? వేదార్థం అరిది ఇడువది శృతి ఇతిహాస పురాణంగలాడే. సూత్రాలన్నీ సంస్కృత భాష ద్రావిడ భాష రెండు కలిసి ఉంటుంది. అందువల్ల కొన్ని మీకు అర్థమవుద్ది, కొన్ని అర్థం లేకుండా అర్థం కాకుండా పోవచ్చు. అయినా కూడా నేను ఏ విషయం అని చెప్తాను. అయితే సూత్రానుకుంటే అర్థవంతం చూడపోయేది లేదు. అది చూడాలంటే శ్రీవచన భూషణం కాలక్షేపం అయిపోద్ది. ఇది ఉపదేశ రత్నమాల కాలక్షేపం. అందువల్ల ఉపదేశ రత్నమాల స్వామి త్రిలోకంజీయ స్వామి ఏం వ్యాఖ్యానాలు ఏం అనుగ్రహించారో అది మనం చూడబోతాం. అక్కడ పోయేమంటే అది పెద్దది, అది అయిపోద్ది 4-5 సంవత్సరాలు. సరే, వేదార్థం అరిదివది వినది శృతి ఇతిహాస పురాణంగా అని చెప్పి మొదటి సూత్రం. వేదార్థం అంటే వేదం ఉంటుంది. ఆ వేదాలను అర్థం తెలుసుకోవాలి కదా. ఆ అర్థం నిర్ణయం చెయ్యాలంటే ఎట్లా నిర్ణయం చేసేది? తిరువాయుడికి ఎలా అర్థం నిర్ణయం చేసేది? ఉయ్యారవర ఉయ్యారణం ఉడయవన్ యవనం అది స్వామి ఎలా స్వామి అర్థం నిర్ణయం చేసేది? నాగా అర్థం నిర్ణయం చేయను అంటే దానికి నందిళ్ళ వ్యాఖ్యానం అది. 5 వ్యాఖ్యానం మనం చూసాం కదా. దాన్ని పెట్టుకొని వాళ్ళు ఇలాంటి అర్థం చెప్పిన్నారు, అది తెలుసుకుంటాము. అదే ప్రకారం వేదం ఉండదు కదా. ఆ వేదాన్ని ఎవరైనా వ్యాఖ్యానం చేస్తున్నారంటే చాలా బాధది. వేదం అనేది ఎప్పుడు పుట్టింది అనేది అనాదిగా ఉండదు. అట్లా దానికి ఎట్లా స్వామి తెలుసుకుందంటే శృతి ఏమి, ఇతిహాసాలు ఏమి, పురాణాలు ఏమి, దీన్ని పెట్టుకుండా వేదం ఏం చెప్తుందని చెప్పి అర్థం తెలుసుకోవాలి. వేదార్థం అరితీడు అది. ఆ వేదం ఏం చెప్తుంది మనం తెలుసుకోవాలంటే దానికి ఏం కావాలా? శృతి ఏమి, ఇతిహాసాలు ఏమి, పురాణాలు ఏమి, దీన్ని పెట్టుకొని వేదాలు ఉండే అర్థం మనం తెలుసుకోవాలా. ఇది మొదటి సూత్రం. అప్పుడే స్టార్టింగ్ అక్కడ. అంటే శాస్త్రం ఏం చెప్తుందో అదే లాస్ట్ లో చెప్తున్నాడు. వేదార్థం అరితీడు అది ఆచార్య అభిమానమే ఉత్తారకం. అది లాస్ట్ లో చెప్తారు. లాస్ట్ మనం పోలా. ఇప్పుడు మొదటి సూత్రం కదా. ఎప్పుడంటే వేదాన్ని బాగా తెలుసుకొని అది పూర్తిగా అర్థం తెలుసుకోండి కాబట్టి అర్థం తెలుసుకోదు. దానికి వేదానికి అర్థం తెలుసుకోమే స్మృతి ఇతిహాస పురాణంగా. స్మృతి అంటే ఏంటి స్వామి? మనం గుర్తు చేసుకొని చెప్పేదా స్మృతి? అటైతే ఏంటి స్వామి? ఎవరు చెప్పారు? ఋషులు
ఋషులు వాక్యాలు ఉంటది కదా, అయితే స్మృతిని వేరు. శృతి అంటే వేదం, స్మృతి రెండు శబ్దాలు కొంచెం తేడా ఉంటుంది. శృతి వేదం, స్మృతి స్మృతి స్మృతి. స్మృతి అంటే ఋషులు వాక్యాలు. ఆ ఋషులు వాక్యాలని ఆ తర్వాత ఇతిహాసాలు. ఇతిహాసాలు ఏంటి? శ్రీరామాయణం, మహాభారతం. దాని తర్వాత పురాణాలు, 18 పురాణాలు. దీన్ని పెట్టుకుంటా ఆ వేదానికి ఉండే శబ్దంకి మనం ఏమేమి అర్థమని తెలుసుకోవచ్చని మొదటి సూత్రం పెట్టారు. దీనికి ఉపబ్రహ్మణం కలిపి ఉపబ్రహ్మం, బ్రహ్మం వేదం, ఉపబ్రహ్మం స్మృతి ఇతిహాస పురాణం అని చెప్పారు. అప్పుడు తెలుస్తుంది దీనికి ఇది ఎప్పుడు ఇది వచ్చిందంటే, వాల్మీకి ఏం చేశాడు, సీతని అడవికి పంపించాడు గర్భవతిగా ఉన్నప్పుడు. దాని తర్వాత లవకుచాలు అక్కడ వాల్మీకి ఆశ్రమం పుట్టేవి. పుట్టిన తర్వాత వాల్మీకి అతనికి ఆచారుగా ఉండి అన్ని నేర్పించాడు. నేర్పించిన ఆ లవకుచాలకి నేర్పించిన తర్వాత వేదాలన్నీ పూర్తిగా నేర్పించాడు. బాగా తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఈ ప్రకారం వేదాలు తెలుసుకున్నారే, ఈ పిల్లల్ని పెట్టుకొని ఆ వేదాలను బాగా దానికి అర్థం చేసేట్టుగా ఏంది ఉపబ్రహ్మణం. ఉపబ్రహ్మణం అంటే ఏంది? వేదంలో ఉండే అర్థం తెలుసుకోవాలంటే స్మృతి ఇతిహాసాలు పురాణాలు దీన్ని తెలుసుకుంటే దాని అర్థం తెలుసని చెప్పాను కదా. అప్పుడు ఈ ఉపబ్రహ్మణం కావాలి కదా. అది కావాలంటే ఈ శ్రీరామాయణం ఏం చేయాలా? బాగా ప్రచారం చేయాల, లోకమంతా ప్రచారం చేయాల. ప్రచారం చేయాలంటే ఈ చిన్న పిల్లలు పెట్టుకొని ప్రచారం చేయడం వద్దంటే వాళ్ళకి అన్ని నేర్పించాడు. ఆ పిల్లలు చాలా జ్ఞానంగా ఉన్నారు, అపరిమితమైన జ్ఞానం, బాగా అన్ని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత వాళ్ళని పెట్టుకొని దీన్ని ప్రచారం చేశాడు. ప్రచారం అప్పుడు వేదాను ఉపబ్రహ్మణేమి శృతి ఇతిహాసం పురాణం అని చెప్పాడు. దీంట్లో వేదానికి ఉపబ్రహ్మణం, వేదం వేదాంతం రెండు ఉండదు. రెండంటే రెండు ఒకటే, రెండు ఒకటే. నాలాయన దివ్య ప్రబంధం చెప్పింది, తిరువాయుమొழிని చెప్పాను, తిరుప్పావని చెప్పాను. స్వామి రెండు వేరు వేరు కదా. అవును, నాలాయన దివ్య ప్రబంధంలో ఒకటే కదా. నాలాయన దివ్య ప్రబంధం లోపల అది ఉన్నది కదా. తిరుపావి దాని లోపలనే ఉన్నది, తిరువాయుమొഴి దాని లోపల ఉన్నది. అయితే తిరువాయుమొഴి రెండు ఒకటే కాదు. తిరువాయుమొഴి వేరు, తిరుపావి వేరు. అయితే నాలాయన దివ్య ప్రబంధం లోపల అది ఒకటిగానే ఉండదు కదా. అవును, అదే ప్రకారం వేదం ఒక శబ్దంలో వేదం ఒకటి సపరేట్ గా ఉన్నది, వేదాంతం ఒక సపరేట్ గా ఉండదు. ఆ వేదంలో ఉండే విషయాల్ని తెలిపించాలి, దానికి ఉపబ్రహ్మణం. దాని విషయాలు తెలిపించాలంటే దాని ఋషులు వాక్యాలు అది ప్రధానంగా పెట్టుకోవాలి. అదే స్మృతి. అప్పుడు వేదానికి ఉపబ్రహ్మణం స్మృతి తెలుస్తుంది. అదే వేదాంతానికి ఉపబ్రహ్మణం ఇతిహాసాలు పురాణాలు. వేదాంతం అంటే ఇది వేదం అనేది కర్మ భాగం, వేదాంతం అనేది బ్రహ్మ భాగం. వెనకాల చెప్తాను, మిమ్మల్ని చాలా శ్రమ పెట్టను, ఇప్పుడే చెప్తాను. మీకు ఏం చెప్తానో అది చెప్తాను. అంటే ఇక్కడ చాలా ఉండదు, చాలా ఉండాలంటే మనకి అదంతా తెలుసుకుంటేదా కొంచెం చెప్తే అర్థమవుతుంది. అయితే ఆ ప్రకారం నేను పోలేదు. ఎట్లా చేస్తానంటే ఏ ప్రకారం చెప్పాలనో ఆ ప్రకారం చెప్తాను. ఇప్పుడు వేదం వేదాంతం. వేదం అనేది కర్మకాండం అని పేరు, వేదాంతం అనేది బ్రహ్మకాండం అని పేరు. అప్పుడైతే పూర్వభాగం ఉత్తర భాగం అంటారు. అప్పుడు కర్మాలన్నీ చెప్పేది వేదాలు, బ్రహ్మం అనే శ్రీమన్నారాయణ చెప్పేది వేదాంతం. అప్పుడు కర్మాలను చెప్పేది ఋషులు వాక్యంగా ఉండేటప్పుడు ఆ స్మృతి ఏం చేస్తుందంటే ఈ ప్రకారం కర్మ, ఈ ప్రకారం ఆ వేదాలకు అర్థం పూర్ణంగా చెప్తుంది. అది ఉపబ్రహ్మణం అని పేరు. అదే వేదాంతానికి ఏం చేస్తుందంటే దాన్ని వివరించాలి కదా. దానికి అర్థం ఎలా తెలుసుకునేది? ఇతిహాసాలు పురాణాలు, దాని ద్వారా ఆ వేదాంత అర్థం తెలుసుకోవాలా, అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఇది నిశ్చయిస్వామి శృతి వాక్యాలు దేనికి? కర్మకాండానికి. ఈ కర్మ ఈ ప్రకారం చేయాలి, ఈ ప్రకారం ఋషులు అంతా చెప్తారు. ఈ కర్మ ఎట్లా చేయాలి, ఈ కర్మ ఎట్లా చేయాలి, ఈ కర్మ ఎట్లా చేయాలి, అంతా ఋషుల వాక్యాలు. అదే బ్రహ్మకాండం, అదే వేదాంతం. ఆ వేదాంతం అంటే ఇతిహాస పురాణాలు పెట్టుకోవాలి, దాన్ని పెట్టుకొని చేయాలి. ఇది మొదటి సూత్రం చెప్పాడు. ఈ సూత్రం అంటే ఈ సూత్రంలో చాలా విషయాలు చెప్పినారు. ఇప్పుడు మనం అది వదిలేస్తాం. దాని తర్వాత ఒక సూత్రం ఏంది? ఇది శృతి అనే ఋషుల వాక్యాలనేది
పూర్వభాగం అంటే వేదం అర్థం. అది రెండోది ఏంది, ఉత్తర భాగం అనేది ఏంది, వేదార్థం. ఆ వేదార్థం అనేది ఏంది, రామాయణమేమి, ఇతిహాసాలు ఇతిహాస పురాణాలు అది చెప్తుంది. అప్పుంటే పూర్వభాగం అంటే కర్మభాగం, కర్మభాగం అంటే వేద భాగం, అదే వేదాంతం అంటే బ్రహ్మభాగం, బ్రహ్మభాగం అంటే ఉత్తర భాగం అంటే. అయితే ఈ రెండు ఉండదు కదా, అదే పురాణాలు ఇతిహాసాలు రెండు ఉండదు కదా. ఇప్పుడు మనం ఏది చూడాలా, కర్మ భాగం మనం చూడాల్సిన పని లేదు. మనకి వేదాంత భాగంగా అంటే శ్రీమన్నారాయణ ఎవరు ప్రధానం అని అద్దెని చూడాలా, అప్పుడు వేదాంత భాగం చూడాలా. ఆ వేదాంత భాగంలో ఏది మనకి పూర్ణంగా తెలుస్తుంది, పురాణాలు ఇతిహాసాలు మనకి ఆ వేదాంత భాగాన్ని ఇది అర్థం చెప్పి అది చెప్తుంది. అయితే కూడా పురాణాలు ఇతిహాసాలు రెండు ఉంటాయి కదా, దాంట్లో ప్రబలమైంది ఏదంటే ఇతిహాసాలు. పురాణాల కన్నా ప్రబలమైనది ఇతిహాసాలు. అప్పుడు ఆ ఇతిహాసాలు పురాణ రెండిట్లో ప్రబలం ఇతిహాసం చెప్పారు. అంతవరకు ఏం చెప్పాడు, ఆ ఇతిహాసాలుగా ప్రబలం అనేది 4వ సూత్రం దాకా, మొదటి సూత్రం ప్రారంభించి 4వ సూత్రం దాకా అది చెప్పాడు. 4వ సూత్రం అర్థాలే అది ముట్పట్టది. అటైతే ఇతిహాసం అనేది ముందుగా ఉంది. అయితే దాన్ని ఎట్లా చేయాలా, దాని ద్వారాగా మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకంటే పురాణాల కన్నా ఇతిహాసాలుగా ప్రబలం అని చెప్పి 4 సూత్రాలు తెలిపించారు. దీని తర్వాత దీంట్లో శ్రీవచన భూషణ ఏమేమి అర్థం చెప్పతాడో, దాన్ని ఏ ప్రకరణలో ఎలా చెప్తారు అని చెప్పి అడిగినట్టే, శ్రీవచన భూషణ ప్రధానం ఏమంటే, అటైతే శ్రీవచన భూషణ సారాంశం ఏమంటే ఆచార్య అభిమానమే ఉత్తారకం, ఇది ఒకటి. దాని తర్వాత ఆచార్య అభిమానం ఉత్తారణం. దాని తర్వాత భగవంతుడి కృప నిర్హేతుకం. మనం ఒకటి అనుకుంటాం కదా, స్వామి మనం ఇది చేస్తే భగవంతుడు అది ఇస్తాడు, మనం అది చేస్తే 10 రూపాయలు ఇస్తే అరటిగా ఇస్తాడు. అదే ప్రకారం నేను గుడి ప్రదక్షిణ చేశాను అనుకోండి, నాకైతే భగవంతుడు మంచి చేస్తాడు అనుకుంటాం కదా, అది లేదు. ఆయనకి మనం కృప చేసేది ఆయన కటాక్షం వల్ల మనకు దొరుకుతుంది. ఆ కటాక్షం నేను చేసిన దాని వల్ల కాదు, అప్పుడే నేను చేయిపోతే ఇస్తాడు. అద్ద భగవత్ కటాక్షం నిర్హేతుకం. ఒక హేతు లేదు. హేతు ఉంటే నువ్వు చేసేవి అందువల్ల ఇచ్చాడు కాదు, అతను ఇచ్చేది సిద్ధంగా ఉంటాడు. ఎందుకు స్వామి, పిల్లలు ఉన్నారు, పిల్లలకి అన్ని తండ్రి చేస్తాడు కదా, ఎందుకు చేస్తున్నాడు కానీ పిల్లలు కానీ తండ్రి చేసేయగలరు కదా. ఈ తండ్రికి ఆ పిల్లలకి సంబంధం 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అతనే చేస్తాడంటే మనకి భగవంతుడి సంబంధం, మన అతను ఇద్దరు తండ్రి పిల్లలు. అందువల్ల అప్పుడే ఒక హేతు ఉండదు లేదే. అందువల్ల అతను స్వామి వల్ల చేస్తాడు, మన దాసుడు వల్ల చేస్తాడు. అప్పుడు అతని కృప నిర్హేతుకం. ఇది ఆ శ్రీవచన మోక్షం చెప్తుంది. దాని తర్వాత మంగళాశాసనం చేస్తారు కదా, మనం తిరుపతిలో మనం చూసాం. మంగళాశాసనం చేస్తుందా, భగవంతుడి చూసి నువ్వు బాగుండా వాడి 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 రోజు మనం చేస్తాం. తిరువాడి పూరత్తిల్ శగత్తులు తారు వాడియే ఆండాలి, నువ్వు బాగుండాలి, చూడి కొడితనాచార్ తల్లి నువ్వు బాగుండాలి అని చెప్పి మన ఆశీర్వాదం చేయాలి, మంగళాశాసనం చేయాలి. అవి చెయ్యొచ్చా? పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చెయ్యాలా? చిన్నవాళ్ళు మనమందరూ చిన్నోళ్ళు, ఆళ్వార్లు ఆచార్యులు గోదాదేవి ఇంత పెద్దోళ్ళు, వాళ్ళపై మీ బాగుండాలి మనం చెప్పచ్చు. అట్లయితే మంగళాశాసనం మన స్వరూపానికి విరుద్ధమా? మన స్వరూపం అలా చెయ్యొచ్చు అని చెప్పి దానికి ఒక ప్రకరణం. అది ఇదే శ్రీవచన భూషణం ఉంటుంది. దాని తర్వాత దివ్య దేశంలో ప్రతి ఒక్క దివ్య దేశం 108 దివ్య దేశం ఒకటే కాదు. మన ఈది ఉంటుంది, మన ఈదిలో ఏదో సన్నతి ఉంటుంది. ఆ సన్నిధిలో మనపై కైంకర్యం దాంట్లో చాలా ప్రావీణ్యంగా ఉండాలా, ప్రేమతో ఉండాలా, ప్రీతిగా ఉండాలా, ఈ ప్రకారం ఉండాలి. ఈ ప్రకారం చాలా విషయాలు చెప్పతాడు ఏంటో శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో. ఇప్పుడు మన సారాంశం ఇదన్నీ చెప్పతాడు, ఇదన్నీ పూర్తిగా చెప్పతాడు. ఇదంతా దేన్ని పెట్టుకొని చెప్తాడు, ఏదో ఒక బేస్ ఉండాలి కదా. ఇదంతా దేన్ని పెట్టుకొని చెప్పంటే, ఎందువల్ల స్వామి
దేని విద్వంతుడు దానిగా మొదటి సూత్రం ఏం చెప్పాడు? వేదార్థం అది వీడు అది శృతి ఇతిహాస పురాణంగానే మొదటి సూత్రంలో వేదమేమి, వేదాంతమేమి, శృతి ఏమి, ఇతిహాసాలేమి, పురాణాలేమి, ఈ 5 విషయాలు ఉన్నాయి కదా, దీన్ని బేసిక్గా పెట్టుకుందా ఓ ఈ ప్రకారం ఆచార్య అభిమాన ఉత్తారకం, భగవంతుడి కృపా నిర్వేతకం, ఒక్కొక్క దివ్య దేశంలో నువ్వు ప్రేమతో కైంకర్యం చెయ్యాలా, అది కాకుండా నీకు మంగళాశాసనం అనేది నువ్వు చెయ్యాల్సిందే, అదేం సొలుగు విరుద్ధం కాదు అని చెప్పి ఇదంతా ఎట్లా చెప్తాడు? శాస్త్రం, ఇతిహాసాలు, పురాణాలు, దాని తర్వాత స్మృతి, దీన్ని బేస్గా పెట్టుకొని ఇది చెప్పడం వచ్చాడని చెప్పి మొదటి సూత్రం చెప్పేశాడు. ఇదంతా మనం గుర్తు పెట్టుకోవాలా. అట్లయితే మొదట అదే ప్రకారం ఇప్పుడు ఎందుకో ఇది చెప్పానంటే ఇది శ్రీవచనం భూషణం ఉండే ప్రకారం, అదే ప్రకారం ఉపదేశ రత్నమాల అనుగ్రహించాడు మనవాళ్ళం అని చెప్పాను కదా, అదే ప్రకారంగా 10 ఆళ్వాళ్ళ ప్రభావం మొదట చెప్పారు ఉపదేశమాలలో. మనం చూసాము కదా, 10 ఆళ్వాళ్ళ ప్రభావం అంటే వాళ్ళు అవతారం చేసిన నక్షత్రాలు అని, వాళ్ళు అవతారం చేసిన మాసాలు అని, వాళ్ళు ఏ దీనికి అవతారం ఏ ఏ దివ్య దేశంలో అవతారం చేశారు అదంతా చెప్పడుగా అది ఒకటి. దాంట్లోనే 2 విధంగా చూసాము. ఆళ్వారిని 2గా ఎడదీశాము. చరమ పర్వ నిట్టై, ప్రథమ పర్వ నిట్టై. ప్రథమ పర్వ నిట్టై అంటే 10 ఆళ్వార్లు ఒక క్రమం, చరమ పర్వ నిట్టై అంటే 2 ఆళ్వార్లు ఒక క్రమం. అయితే ఆ 2 ఆళ్వార్తో పాటి స్వామి రామానుజుల వారిని చేర్చుకున్నాము. ఆళ్వార్ తిరుమగలార్ ఆండాళ్ మధుర కవి ఆళ్వార్ యతిరాజరామ్ ఇవరకు ఇదంతా మనం ముందు కాలక్షేపం. అందుకదా కాలక్షేపం వినేటప్పుడే మనం నోట్స్ ఎత్తుకోవాలి. ఆవిడ కాలక్షేపం చెప్పేటప్పుడు అది నోట్స్ పక్కన పెట్టుకుంటా ఉంటే కరెక్ట్ కదా చెప్తున్నాడు, ఏది తప్పుగా చెప్పకుండా టెస్ట్ చేయొచ్చు స్వామి, చెయ్యొచ్చు, ఏం తప్పే లేదు. నేను మనిషియే కదా, ఏదైనా తప్పిపోవచ్చు కదా, ఏ దారుణంగా చేయొచ్చు, ఏ తప్పలేదు. మీరు ఆచరణించే స్వామి చెయ్యొచ్చా అంటే దారుణంగా చేసుకో. ఎందుకోసం చెప్తానంటే అదంతా మనం నోట్స్ ఎత్తి పెట్టుకున్నా ఉంటే మనకే ఒక ఆనందం ఇస్తుంది. మీకు ఏదోటి గుర్తు రాలేదనుకోండి, అది ఆలోచించి చేస్తా ఉంటే గుర్తే రాలేదు. రాత్రి 2 గంటలకు గుర్తు వచ్చింది అనుకోండి, ఆనందం ఉంటుందా లేదా? ఎంత ఆనందం ఉంటుంది. అదే ఆనందం ఇది ఇస్తుంది. అది సామాన్య విషయంలో, అది భగవంతుడి విషయంలో, ఆచార విషయం అంటే ఆనందిస్తుంది. ఇప్పుడు ఈ ప్రకారం ఏం చెప్పాడు? ఆ 10 ఆళ్వార్లు పూర్తిగా అర్థేశాడు. దాని తర్వాత మొదటి పాసరం ప్రారంభించి ఉపదేశంలో 29వ పాసరం దాకా ఒక క్రమం. అయితే 2 క్రమాలు ఉండదు. అయినా చరమ పర్వ నెట్టయి అదే ప్రథమ పర్వ 2 కలిపి ఇదంతా దేని ప్రమాణంగా పెట్టుకున్నాడంటే ఏంది? ఇక్కడ పిల్లలోకాచార్య వేదార్థం అది ఇవిడది శృతి ఇతిహాస పురాణం లాంటివి దానిగా ప్రమాణంగా పెట్టుకొని చేశాడు. అన్ని శాస్త్రాన్ని పెట్టుకొని. అయితే ఆయన చెప్పింది శాస్త్రాన్ని పెట్టుకొని, ఎవరు? పిల్లలోకాచార్య చెప్పింది శాస్త్రమేమి, శాస్త్ర తాత్పర్యమేమి, దాన్ని ప్రధానంగా పెట్టుకొని ఆయన శ్రీవచనములను అనుగ్రహించాడు. అదే స్వామి మనవాళ్ళ మామూలు ఉపదేశ రత్నమాల అనుగ్రహించేదే. ఈయన ఏ శాస్త్రం పెట్టుకున్నాడంటే ఈయన ద్రావిడ వేదాన్ని పెట్టుకున్నాడు. అట్లయితే ఆయన సంస్కృత వేదాన్ని పెట్టుకున్నాడు, ఈయన ద్రావిడ వేదాన్ని పెట్టుకున్నాడు. అట్లయితే ద్రావిడ వేదం అంటే అప్పుడే సంస్కృత వేదం దానిలో కలవదంటే బేస్ వచ్చి ఇది సంస్కృత వేదం. అయితే ఆ సంస్కృత వేదాన్ని ఏం చెప్తుందో అదిదా ద్రావిడ వేదం చెప్తుంది. బాగా ఉభయ వేదాంతం చెప్తాం కదా, ఉభయం అంటే 2, ఒకటి ద్రావిడం, ఇంకోటి సంస్కృతం. అయితే ఆ ద్రావిడం సంస్కృతం 2 ఉంటుంది స్వామి అంటే మనకి 2 గంటలు ఉండదు. 2 గంటలు ఉండదు. 2 గంటలు చూస్తా ఉన్నప్పుడు 2 వస్తువు తెలుస్తుందా, ఒకటి తెలుస్తుందా? అది ఎలా స్వామి? ఒకటే తెలుస్తుంది. 2 ఎలా తెలుస్తుంది? 2 గంటలు చూస్తున్నానండి. ఇప్పుడు ఒక కన్ను మూసేసి ఒక కన్ను చూశాను, అప్పుడు ఒకటే తెలుస్తుంది. అదే రెండో కన్నుతో రెండుని చూశాను, రెండో కన్ను చూశాను, ఒకటే కనిపిస్తుంది కదా. 2 కనిపించిందంటే నా కళ్ళు సపరేదని అర్థం, ఒకటే కనిపిస్తుంది. అదే ప్రకారం ద్రావిడ వేదం ఒక కన్ను, సంస్కృత వేదం ఒక కన్ను. ఈ 2 కన్నుతో శ్రీమన్నారాయణుడు ఒకటే కనిపిస్తాడు, 2 శ్రీమన్నారాయణుడు కనిపించడు. అప్పుడే మనకి ఏం తెలుస్తుంది? 2 ఒకటే. అయితే బేస్ ఇది.
సంస్కృత వేదం. దాని వేదం తమీషైదమారం, వేదం తమీషైదమారం. ఆ వేదాన్ని అట్టనే ద్రావిడ భాష రూపంగా స్వామి నమ్మాళ్వారు తీసుకొచ్చాడు. ఇది అప్పుడైతే ఉపదేశ రత్నమాల ద్రావిడ వేదాన్ని బేస్ గా పెట్టుకొని స్వామి మనవాళ్ళ అనుగ్రహించారు. శ్రీవచన భూషణాన్ని వేదాన్ని బేస్ గా పెట్టుకొని స్వామి పిల్లలోకాచార్య అనుగ్రహించారు. అయితే ఈ ద్రావిడ వేదం అంటే ఏదో కాదు. అట్లయితే వేదాన్ని వదిలేశారా? మనవాళ్ళు వేదాన్ని వదిలేశారంటే ఆ వేదాన్ని బేస్ని పెట్టుకోనే కదా ద్రావిడ వేదం. వేదంగా బేసు, శాస్త్రం ఏం చెప్తుందో అదిగా ద్రావిడ వేదం చెప్పును. శాస్త్రం ఒకటి చెప్తుంది, దానికి వ్యతిరేకంగా దానికి ఆపోజిట్ గా ద్రావిడ వేదం చెప్తుంది అంటే లేదు. ఇంకైతే శాస్త్రం కొంచెం అంత మాత్రం తేడాగా బాగా మనకి తెలిసినట్టుగా చెప్పదు. అట్లా కొంచెం మూసుకొని చెప్పేస్తుంది. శాస్త్రం కదా, అది అందరికి చెప్తుంది. కొంచెం అంటే మూసుకొని ఇట్లా ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు, ఈ సందేహాలతో పాటి చెప్పద్ది. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాసుకుంటా ఉన్నాను, పేనా సరిగా రాయలే. ఆ పక్క ఎవరో ఒక స్వామి కూర్చున్నాడు. అక్కడ పేనా ఉన్నది, పెన్సిల్ ఉన్నది, రబ్బర్ ఉన్నది, స్కేల్ ఉన్నది. నేను రాస్తా ఉన్నాను, సరిగా రాయలే. అక్కడ పోయి లేచిపోయి తీసుకురావాలి కదా, ఆ పేన అక్కడ ఉన్నది. ఆ పేన తీసుకొని సరే ఈ పేన సరిగా రాయలా, ఆ పేన తీసుకొని రాస్తాం అనుకోవాలి కదా. అట్లా అనుకున్నాను. అయితే నాకు లేచి పోవటానికి నాకు బుద్ధి పుట్ల స్వామి అది ఉండదు, అది తీసేయండి, అది ఏంటి అని చెప్పి అడిగాను. అది ఏంటి చెప్పి అడిగాను. అడిగితే ఆయన ఏం చేశాడు, నాకు స్కేల్ ఎత్తిచ్చేసాడు. స్కేల్ ఎత్తిచ్చాడు. నేను ఇక్కడ రాస్తా ఉన్నప్పుడు ఏం రాస్తున్నాను, పేనతో రాస్తున్నాను. పేన సరిగా రాయలా. రాయకుండా ఏంది, నేను అడిగాను, పేనా అని అడగలా, అది ఎత్తిండి అని అడిగాను. ఆయన స్కేల్ ఇచ్చిచ్చాడు. వెంటనే ఆయన అడిగింది, ఏంది నువ్వు స్కేల్ ఇచ్చావు, పేనా కదా ఇవ్వాలని. ఆయన కోపం వచ్చింది. స్వామి మీరేం అడిగారు, పేనా అని అడిగారా? లేదండి. అది కదా చెప్పారు. అదే అనే శబ్దం లోపల పేనా, రబ్బరు, పెన్సిల్, స్కేల్ అన్ని ఉండదు కదా. అవును ఉన్నది, అవును, అందువల్ల నేను స్కేల్ ఎత్తిచ్చాను అంటాడు. ఇది శాస్త్రం చెప్పేది. అదే ద్రావిడ వేదం ఏం చెప్పద్దు సార్, పేనా ఎత్తి ఏం చెప్పద్దు. తేడా ఉండదు. ఎంత తేడా చూడండి, స్పష్టంగా చెప్పద్దు ఇది. అయితే సంస్కృత వేదం అంటే ఏం చెప్పేదంటే అన్ని దాన్ని కలపాలని అభిప్రాయం సంస్కృత వేదానికి. అట్టే అక్కడ దాన్ని తీసి ఉన్నారు. అప్పుడు మనం ఏం చేసుకోవాలా, దానికి ముందు ఏం చెప్పాడు చూడాలా, ఏం అభిప్రాయంతో ఈయన దాన్ని అది ఎత్తి అని చెప్పి ఏం అభిప్రాయంతో చెప్తానని తెలుసుకొని దాని తర్వాత ఓ పేనా కావాలా అని చెప్తున్నాడు. అంత మాత్రం పోవాలి. అయితే ద్రావిడ వేదన ఆ శ్రమమే లేదు. అందువల్ల స్వామి మనవాళ్ళమని ద్రావిడ వేదం బేస్ గా పెట్టుకుని ఇది ఉపదేశ రత్నమాల అనుగ్రహించాడు. ఇదంతా అయితే ఏది తీసుకున్నా కానీ అది సంస్కృత వేదం కానీ ద్రావిడ వేదం కానీ రెండుని ఆచార్య అభిమానమే ఉత్తారకం. దాంట్లో మార్పు లేదు. ఓ ద్రావిడ వేదం అయితే ఇంకోటి చెప్పద్ది, సంస్కృత వేదం అయితే ఇంకోటి చెప్పద్ది లేదు. రెండుని ఆచార్య అభిమానమే ఉత్తారకం చెప్పేశాడు. అదే ప్రకారం అప్పుడు మొదట నాలుగు సూత్రం ఏం చెప్పాడో దాన్ని పెట్టుకొని ఈయన మొదట 29 పాసురాలు. అటైతే ఆళ్వార్లు ఏమంటే ప్రమాణం కావాలి కదా. ఆయనకి ప్రమాణం వేదాలు పెట్టుకున్నాడు. వేదార్థం మరి దేవుడు అది శృతి ఇతిహాస పురాణం వెళ్ళాలని చెప్పి పిల్లలు అది పెట్టుకున్నాడు. అయితే మనవాళ్ళమావునికి ప్రమాణం ఆళ్వార్లు పాసురాలు. అట్లయితే ద్రావిడ వేదం, ఆ ద్రావిడ వేదం ఆళ్వార్ పాసురాన్ని మొదట ప్రాసం ప్రారంభించి 29వ పాసనం దాకా దానిలో పెంచాడు. అంటే ఇది ఈయనకి ప్రమాణం ఇది దివ్య ప్రబంధం, ఆయనకి ప్రమాణం ఇది వేదం. అయిపోయింది. దాని తర్వాత 4 సూత్రాలు అయిపోయింది. అప్పుడు 4 సూత్రాల దాకా 29వ పాసనం ఉపదేశ సూత్రమాలు, దాంట్లో 4 సూత్రాలు. తర్వాత 5వ సూత్రం వచ్చింది. 5వ సూత్రంలో ఇతిహాస శ్రేష్టవాన్ శ్రీరామాయణத்தில் சிறையிருந்தவள் ஏற்றம் சொல்லப்பட்டது. దాని తర్వాత ఇతిహాసంలో రెండు ఉంటది, రామాయణం మహాభారతం. దాంట్లో ఇది స్వామి చాలా శ్రేష్టం, చాలా గొప్పది.
జగంటే శ్రీరామాయణందే. ఆ శ్రీరామాయణం ఏం చెప్తుంది? శ్రీరామాయణంలో తాత్పర్యమేమి? శరయిరుందవల్ ఏట్రం. శరయిరుందవల్ అటంటే ఏమర్థం సార్? పిరాటి, సీతా పిరాటి అశోకవనంలో 10 నెలలు అక్కడ ఉంది కదా. శిరై అంటే జైలు అని అర్థం. శిరై అంటే జైలు. ఆ జైల్లో ఉన్న ఆ పిరాటి వైభవం చెప్తుంది శ్రీరామాయణం. రాముడు వైభవం కదా? కాదు. శ్రీరామాయణం అంటే రాముడు కదా అనుకున్నాము, కాదు అంటాడు. పిరాటి వైభవం ఉందా? ఎట్లాంటి పిరాటి? అశోకవనంలో 10 నెలలు ఉండిందే అలాంటి పిరాటి వైభవం పూర్తిగా చెప్తుంది. ఇది శ్రీరామాయణం. సరే స్వామి, అది చెప్తుంది శ్రీరామాయణం అని చెప్పేశారు. సరే, మహాభారతం ఏం చెప్తుంది? మహాభారతం ఉంటుంది కదా, భారతం బండ పురాణం అంటారు. 1.25 లక్షల శ్లోకాలు, అటైతే 1,25,000 శ్లోకాలు. శ్రీరామాయణం 24,000 శ్లోకాలు. వాల్మీకి అదే వ్యాసుడు. అయినా కూడా ఆ మహాభారతం ఏం చెప్తుందంటే పూదు పోనవన్ ఏట్రం. దూతు కృష్ణుడు వీళ్ళకి రాజ్యం కావాలని దూతి పోయాడు కదా, దొరకలా, అది వేరే విషయం. ఆయన వైభవం చెప్తుంది ఇది మహాభారతం. ఇప్పుడు 2 అయిపోయిందా? అప్పుడు శ్రీరామాయణంలో పిరాటి వైభవం చెప్తుంది కదా, ఆ పిరాటి వైభవం దా పురుషకార వైభవం. అర్థమైందా? అప్పుడు శ్రీవచనం 6 ప్రకరణాలు. 6 ప్రకరణంలో మొదట ప్రకరణం పురుషకార వైభవం. అది ఎక్కడున్నది? శ్రీరామాయణంలో ఉండదు. ఆ శ్రీరామాయణం ఏం చెప్తుంది? శరీరందవల్ ఏట్రం. అది ఏం చెప్తుంది? పిరాటి వైభవం చెప్తుంది. ఆ పిరాటి వైభవం దా మొదట స్వామి త్రిలోకాచారి పురుషకార వైభవం పెట్టేశారు. రెండోది మహాభారతంలో ఏం చెప్తుంది? దూతు పోయాడు కదా కృష్ణుడు, ఆయన వైభవం చెప్తుంది కదా. అటంటే ఉపాయం. మనం భగవంతుడి తిరువడి పట్టుకోవాలంటే ఏదో కాదు, ఆయన తిరువడి ఉపాయం. అప్పుడు రెండోది ఉపాయ వైభవం చెప్తుంది. అది ఎక్కడ? 2 పురుషకార వైభవంచ సాధనస్య గౌరవం. సాధనం అంటే ఉపాయం. ఆయన తిరువడి పట్టుకునేదానికి నాకు దారి ఏమి? ఆ దారి చెప్పేది ఏది? దారి కృష్ణుడి తిరువడియే, వేరే ఏం లేదు. ఇప్పుడు 2 ప్రకరణం వచ్చేసింది కదా. మొదటిది పురుషకార వైభవం శ్రీరామాయణం ద్వారా వచ్చేసింది. దాని తర్వాత సాధనం, అదే ఉపాయం అనేది మహాభారతం ద్వారా వచ్చేసింది. ఇదంతా వచ్చేసింది. అప్పుడు ఆచార్య ఇదంతా ఎట్లా వచ్చింది? పురుషకార వైభవం ఎట్లా వచ్చింది? అదే మన భగవంతుడు ఉపాయం అనేది ఎట్లా వచ్చింది? ఇదన్నీ మనం తెలుసుకోవాలి కదా. ఎట్లా మనం తెలుసుకున్నాము? ఎలా తెలుసుకుంటాము? ఎలా అంటే ఉన్న కాలక్షేపం చెప్తారు స్వామి. ఆచార్యుడు లేదంటే తెలవదు. అప్పుడు ఏం చేయాలా? ఆచార్య అభిమానమే ఉత్తారకం. ఆచార్య అభిమానం లేదంటే పిరాటి పురుషకారం నాకు తెలవదు. భగవంతుడితో ఉపాయం అనేది నాకు తెలవదు. ఇప్పుడు ఎక్కడ వచ్చేసాము? లాస్ట్కి వచ్చేసాము. ఆచార్య అభిమానమే ఉత్తారకం మనకి ఎట్లా తెలుస్తుంది? ఇదంతా దీనిదా ఇదంటే తెలుసుకోవాలంటే ఆచార్యుడు ప్రధానంగా ఉండాలా. అంతే కదా. ఆచార్య అభిమానాన్ని ప్రధానంగా పెట్టుకొని మిగతా అంతా తీసుకొచ్చాడు. ఆచార్య అభిమానాన్ని ప్రధానంగా పెట్టుకొని మిగతా అంతా తీసుకొచ్చాడు. మిగతా ఇది ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీకు, ఇట్లా చెప్తే అర్థమైపోయింది. ఈ ఉపదేశరత్న వల్ల స్టార్టింగ్ లో అవతారికైనా ఒకటి ఉంటుంది, ఇంట్రొడక్షన్ అని దాంట్లోనే నేను చెప్పినాను. ఈ ఉపదేశరత్న ఏంది? శ్రీవచనమూర్తి దివ్య శాస్త్రం వస్తుందా పుట్టిందని చెప్పేశాను. అయితే దాని గురించి దగ్గర ఈ 50 భాషల దాకా ఎత్తనే లేదు. దాని తర్వాత శ్రీవచనమూర్తి దివ్య శాస్త్రం గురించి మన ప్రస్తావం వచ్చింది. అయితే ఇది ప్రధానమైన అదే కదా. అందువల్ల బేస్ ఇది ఆచార్య అభిమానం బేస్. దాన్ని పెట్టుకుందా ఒకటోటి పురుషకార వైభవమి, సాధనస్య గౌరవమి, అధికారి కృత్యమేమి, అదే పర ఇదన్నీ రావటం అనేది అదిదా. ఇది అన్ని ఒకటోటి వచ్చేది అయిదా. పురుషకార వైభవంత సాధనస్య గౌరవం తత్ అధికారి కృత్యమస్య సద్గురూప సేవనం హరితయాం ఐతికం భగవంతుడు కటాక్షం నిర్హేతుకం గురు ఉపాయతాంచయక ఆచార్య అభిమానం ఉత్తారం చెప్తారు. అప్పుడు ఎంత తెలిసింటే
ఈ ప్రకారం వచ్చింది. మనకి ఏం ఇప్పుడు మనకు కొంచెం ఒక డౌట్ ఉంటుంది అంటే, స్వామి ఆచార్య అభిమానమే ఉత్తారకం, ఆచార్యుడు ప్రధానం చెప్పి ఇప్పుడు రామాయణ మహాభారతం ఎట్లా వచ్చింది? ఆ సందేహం మనకు వస్తుంది. రామాయణ మహాభారతంలో ఆచార్య అభిమానం ప్రధానం చెప్పినాడా? మహాభారతం కృష్ణుడు చెప్పినాడు, రామాయణంలో రాముడు చెప్తాడు. అంతేగాని మనకి వచ్చినంటే రాదు. అంటే అప్పుడు మొదట రామాయణం ఎందుకోసం వచ్చాడు? రామాయణం ఎత్తింది పురుషకారం కావాలి కదా. పురుషకారం అంటే ఏం తెలుసా? రికమెండేషన్. చూడండి, తీసుకోండి. మన ఉద్యోగం పోవాలంటే ఎవరినో ఒక రికమెండేషన్ చేయాల. నీకు తెలిసిన వాళ్ళు ఎవరినో ఉంటారా చెప్పు, వాళ్ళు చెప్తే నేను తీసుకుంటానంటే అది రికమెండేషన్. అది చేసేది దానికి పురుషకారం పేరు. అది ఎక్కడుండదు? రామాయణం ఉండదు కదా. అందువల్ల శ్రీరామాయణం ఎత్తాడు. విరాట్ అదిగా ఉండే విరాట్ పురుషకారం లేదంటేనే భగవంతుడు ఈశ్వరుడు అనే శబ్దం శ్రీమన్నారాయణకి. ఈశ్వరుడు అంటే మీరు ఏదో తలుచుకోబాకండి. ఆయన కదా అనుకోబాకండి. ఈశనశీలగా నారాయణగా చెప్పేది ఎవరు తెలుసా? ఆది శంకరాచార్య మొదట ఆది శంకరాచార్య రామానుజుల వారు అవతారం చేసేదానికి 500 సంవత్సరం ముందే ఆయన అవతారం చేశాడు. ఆయన ఈశ్వరుడు అనే శబ్దం శ్రీమన్నారాయణగా తెలిపిస్తుంది అని చెప్పి ఆయన చెప్పేశాడు. ఎవరో వైష్ణవాళ్ళు చెప్తే అదేందండి వాళ్ళకి అదే పని, ఎప్పుడు చూడు వైష్ణవం అంటే శ్రీమన్నారాయణ అంటాడు. చెప్పింది ఆయన. అప్పుడే ఈశ్వరుడు. అప్పుడే భగవంతు విరాట్ పురుషకారం లేదంటే శ్రీమన్నారాయణుడు అంగీకారం చేయడు. తీసుకో, ఆయన రికమెండేషన్ చేయాల. మంచోడు తీసుకో, సరే నువ్వు చెప్పేవు తీసుకుంటాను, ఏం మాట్లాడు. ఆ ప్రకారం ప్రతి ఒక్క ఇంట్లో ఉంటే బాగానే ఉంటది. నా భార్య చెప్తే నేను తీసుకుంటాను. అయితే భార్య పిరాటి లాగా ఉండాలా? అట్ట లేకుండా ఎట్లా ఉందంటే రాబండి. ఎందుకు చెప్తానంటే ఆ ప్రకారం అప్పుడు ఇది మొదట ఏంది? శ్రీరామాయణం మొదటి. అటుదే శ్రీరామాయణ తీసిన దానికి ఏం రీజను? పురుషకారం అని చెప్పింది. సరే, అది కాకుండా ఎందుకు స్వామి మహాభారతం ఉంటుంది, అది మొదట తీసుకోవచ్చు కదా అంటే, మొదట పుట్టింది మహాభారతం ద్వాపర యుగం, శ్రీరామణం త్రేతాయుగం. త్రేతాయుగంలో మొదట 15 లక్షల సంవత్సరం ముందు రాముడు అవతారం. ఇది ఏదో 2 లక్షల ముందు ఇది మహాభారతం. 2 లక్షలు అయిపోతుంది. 5,000 సంవత్సరాలు చెప్తారు. అది ఇతర లెక్కలంతా ఉంటుంది, దానికి సంధి అనేది ఉండదు. ఆ లెక్క వచ్చినప్పుడు మనం చూసుకుంటాం. అయినా కూడా మొదట పుట్టింది రామాయణం, వెనకాల పుట్టింది రామాయణం. అందువల్ల ఇది త్రేతాయుగం, ద్వాపరయుగం ఇస్తుంది. అందువల్ల దాన్ని మొదలు తీసుకున్నాడని చెప్పారు. అయితే ఇది 2 కృతయుగం, అది అయితే ఈ ప్రకారం ఆయన కూడా ఈ ప్రకారం ఉంటే కూడా చెప్పిన విషయాలు మార్పు అవుతుంటే మార్పే రాదు. ఒకే ప్రకారం అప్పుడు ఈ నిర్గేతుక సంకల్పం, నిర్గేతుక కృప, ఇదంతా పూర్తిగా తెలుసుకోవాలని చెప్పిదా ప్రతి ఒక్కటి అదంతా పూర్తిగా చెప్తుంది. సరే స్వామి, భగవంతుడు ఉపాయం చెప్పాడు. భగవంతుడు ఉపాయం పూర్తిగా చెప్పాడు. భగవంతుడు ఉపాయం చెప్పిన తర్వాత ఎంత ఉపాయం ఉండేది. సరే స్వామి, భగవంతుడు ఉపాయమే, అతన్ని ఉపాయమా ఇంతవరకు చెప్పాడు. మొదటి సూత్రం నుంచి 4వ సూత్రం దాకా ఒక లెక్క చెప్పాడు. 5వ సూత్రం నుంచి 407వ సూత్రం దాకా ఒక లెక్క. అటంటే భగవంతుడు ఉపాయంగా ఉంటాడు, చెప్పి ఒక లెక్క పెట్టుకున్నాడు. దాని తర్వాత ఏంది? దాని తర్వాత ఇంకా చెప్తాడు స్వతంత్ర. దాని తర్వాత ఆచార్య అభిమానమే ఉత్తారకం, అది వస్తుంది. స్వతంత్రణ ఉపాసన తాను పట్టిన పోదే ఈ ప్రసంగం దాని ఉన్నది. ఇది ఒక సూత్రం. అంటే భగవంతుడు ఉపాయం అయితేను అతను స్వతంత్రుడు. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా వినాల. స్వతంత్రుడు అంటే ఒక విషయం చెప్తాను. ఇంట్లో భర్త భార్య ఉంటారు, పిల్లలు ఒక 4 పిల్లలు ఉండాలంటే ఆ భర్త కొంచెం ఉంటాడు. ఆయన చెప్పేదా వినాలి, ఎవరు ఏమినకూడదు. ఆయన చెప్పేదే ప్రధానం ఉంటాడు. పిల్లలకి ఇట్లా చేయాలని ఒక అభిప్రాయం ఉన్నప్పుడు నేను చెప్పిన తర్వాత నువ్వు ఏదైనా మారుస్తావా? మారవని కాదు కదా. అట్లయితే అతనికి ఏం పేరు? స్వతంత్రుడు అనేది. ఎందుకు ఇట్లా చేసేవు? ఎవరిని అడగ మధ్య
భార్య అయినా అడగనవద్దా, పిల్లలైనా అడగనవద్దా, అడగని కాదు, అంత స్వతంత్రుడుగా ఉంటాడు. ఏం లేకుండా ఇతనికి ఇంత స్వతంత్రుడు అనే స్వభావం ఉంటుందంటే భగవంతుడు స్వాభావికంగా స్వతంత్రుడు కదా. అందువల్ల అతను తిరువడి పట్టేది. పట్టిన తర్వాత నా కార్యం ఏమి, నేను మోక్షానికి పోవాలా, శివేగన పోవాలా, అది నాకు జరగదో అని ఒక సందేహం వస్తుంది. ఎందుకు స్వామి ఆయన తిరువడి పట్టుకో జరగదా అంటే, ఎందుకంటే నిరంకుశ స్వతంత్రుడు ఏమంటే ఏ విధమైన అతనికి ఎందుకు ఇచ్చావు, నాకు ఎందుకు ఇవ్వలేదు అడగనవద్దంటే అడగని కాదు. శిశుపాలుడికి మోక్షం ఇచ్చాడు, దశరథుడికి మోక్షం ఇవ్వాల. 100 తప్పులు చేశాడు, మోక్షాన్ని పంపించేశాడు, మోక్షం శ్రీవేణి నమ్మని పంపించేశాడు. దశరథుడు ఏం తప్పు చేశాడు, ఏం చేయలేదు. కొడుకు మీద అంత ప్రేమ, రాముడు. అది కాకుండా రామ నా ఎన్ని జన్మ అతినా 3 నా కొడుకుగా పుట్టాలని చెప్పి ఆ ప్రకారం ప్రార్థన పెట్టుకున్నాడు దశరథుడు. అంత ప్రేమ. అతనికి మోక్షమే ఇవ్వాల. అడగనవద్ద స్వతంత్రుడు, అడగను కాదు, ఏమి ఎప్పుడు ఏం చేస్తాడో అనే ఒక అడగను కాదంటే అప్పుడు నాకు ఒక సందేహం వస్తుంది, నాకు ఇస్తాడో లేదా స్వామి. ఎందుకు స్వామి అంటే ఇవ్వచ్చు, ఇవ్వకుండా పోవచ్చు, ఇచ్చి కావాలి. ముందుగానే మనం చూసాము, ఎందుకంటే నిరిగేతుకో కటాక్షం, మనం చేసిన దాని వల్ల అతను మోక్షం ఇవ్వాల, అతనే ఇస్తాడు, అతని కృప వల్ల ఇస్తున్నాడు. ఆ కృప నా మీద రావాలి కదా, రావాలంటే అతను స్వతంత్రుడు కదా. స్వతంత్రుడు అంటే ఇవ్వచ్చు, ఇవ్వకుండా పోవచ్చు. ఈ సందేహం వచ్చిందంటే అప్పుడు ఏం చెయ్యాలా, ఆ స్వతంత్రుడు అనే భావన లేకుండా ఉండేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా? అయితే నాకు మోక్షం ఇవ్వాలి. 2 కావాలి, స్వతంత్రుడు భావన లేకుండా ఉండాలా, అయితే నాకు మోక్షం ఇవ్వాలి. ఆవిడ ఆచారం. అందువల్ల ఏం చేసాము, ఆచార్య అభిమానం ఉంటా అని చెప్పి చెప్పాలని చెప్పి పురుషకార వైభవం చెప్పాను, సాధనస్థ గౌరవం చెప్పాను. అప్పుడు ఆ సాధారణమైన ఆయన సందేహం, ఆ సందేహాలు ఉంటుంది కదా. ఆయన తిరువుడి పట్టుకుంటే స్వామి దొరకద్దా లేదా ఏంటి అసలు స్వతంత్రుడు ఆయన వస్తాడా లేదా సందేహాలు ఉంటుంది. సరే స్వామి, ఈ ప్రకారం ఉన్నప్పుడు కడాన ఇక్కడ పోయాము, ఆచార్య అభిమానం ఉత్తారని చెప్పాను. సరే, దీనికిదా ఈ ఆచార్య అభిమానం ఉత్తారకం అనే ఒక శబ్దాన్ని పెట్టడానికిదా దానికి ముందు 5 ప్రకరణాలు, దానికి ముందు ఏమేమి చెప్పాలనో అదంతా చెప్పుకొని దాని తర్వాత పూర్తిగా ఏం చెప్పాడు, ఆచార్య అభిమానం. ఎందుకంటే భగవంతుడి దగ్గర ఒక సందేహం వస్తుంది. శివడా స్వామి ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడని తెలియదు, ఎలా ఇస్తాడని తెలియదు. సరే, నేను దేశం నువ్వు ఇవ్వకూడదు, అడగవద్దంటే అడగను కాదు, స్వతంత్రుడు. అడగను కాదు, అందులో స్వతంత్రుడు. అప్పుడు సరే స్వామి, దీని ఇంత ఆళ్వార్లు పాసరాలు పెట్టుకుని మొదలయ్యాంటని కూడతాడు. సరే స్వామి, ఈ ప్రకారం ఉంటుంది, అది కూడా కాదు. దీన్ని ఎట్లంటే వడుగునుంది కూరత్తాళ్వాన్ని మొదలయ్యాండని ఇద్దరిని, దీని ఏమో అక్కడ పెరుమాళ దగ్గర పోతాడు, మళ్ళీ ఇక్కడ వస్తే ఆచారుడు అంటారు, ఇద్దరి దగ్గర మీరు ఉంటారో ఎట్లా? ఈ ప్రకారం అక్కడ కదా. అప్పుడు ఇంతవరకు చెప్పింది 409 సూత్రాల దాకా. అయితే అట్లాంటి స్వతంత్రుడుగా ఉండే ఆ భగవంతుడు తిరువడి పట్టుకునేది కన్నా పరతంత్రుడుగా ఉండే ఆచారుడు తిరువడి పట్టుకుంటే సందేహాలు రాదు. ఎందుకు స్వామి? ఎందుకంటే స్వతంత్రుడుగా ఉండే ఆ శ్రీమన్నారాయణ తిరువుడి పట్టుకుంటే నన్ను ఈ సంసారంలో పెట్టేది అతనిదా, నన్ను తీసుకుపోయేది అతనిదా, బాగా తెలుసుకోండి. నన్ను మోక్షానికి తీసుకుపోయేది అతనిదా, ఈ లోకంలో పెట్టేది అతనిదా. అటైతే ఆచారుడు చేయడా అంటే ఆచారుడు ఈ సంసారం నన్ను పెట్టడు, మోక్షం ఒకటే తీసుకుపోతాడు. అతను పరతంత్రుడు. పరతంత్రుడు అంటే ఏంటి, స్వతంత్రుడు అంటే ఏంటి? నా ఇష్టం, నీ ఇష్టం నాకు చేస్తాను, నువ్వే అడగనవద్దు, నీ ఏమైనా చేస్తాను, నా ఇష్టం అని చెప్తారు కదా, అది స్వతంత్రుడు. పరతంత్రుడు అంటే ఏంటంటే అతనికి ఇవ్వాలా, అతని మీద ప్రేమ, అతను ఈ ప్రకారం పోవాలి కదా అని చెప్పి
ఒక కారుణ్యం చూపించి కృప చూపిస్తే ఆ కృప ద్వారా అతనికి ఈ ఎవరు కృప చేస్తాడో అతని మీద ఒక ద్వేషం పెట్టుకున్నా కూడా వాళ్ళు చూపించకుండా అతను మంచి ఆ అభిప్రాయం ఉంటది కదా. అందువల్ల సరే ఈ అభిప్రాయం ఎందుకు స్వామి భగవంతుడు చేయడంటే చేయడు. ఎందుకు చేయడు స్వామి? శాస్త్రాన్ని చూడాల, నా కర్మాన్ని చూడాల. నా కర్మాన్ని చూస్తే ఇంత పాపం చేసి ఉన్నాడు, ఇతనికి మోక్షం కావాలా, పడు నరకానికి పో, ఎంతంత పాపాలు చేసావు. సరే స్వామి, ఆ పాపంతా తొలగిచ్చే, ఆ పాపం ఏం లేకుండా చేసే ఆ శక్తి లేదా ఉన్నది. ఏం లేకుండా తీసుకుపోతాడు. శిశుపాలను తీసుకుపోయాడు కదా, అలా తీసుకుపోయాడు అంటే తీసుకుపోతాడు. నమ్మకం లేదే. ఎందువల్ల స్వామి అంటే దశరథుని తీసుకుపోలేదే. ఈ రాని చాలా చెప్పచ్చు, ఒకటి కాదు రెండు కాదు. అప్పుడంటే ఆచార్యుడు లేని సందేహాలు ఉండదు, ఒక్కరవంత కూడా ఉండదు. తక్కువనే తీసుకుంటాడు, ఇక్కడ పెట్టనే పెట్టాడు. అప్పుడు ఆచార్యుడు అంటేనే ఒక నమ్మకం వస్తుంది. భగవంతుడే ఒక నమ్మకం రాలేదంటే ఎందుకు స్వామి అంటే అతను అలా చేశాడు, స్వతంత్రుడు, అందువల్ల ఆ నమ్మకం అనేది రాదు. సరే, ఇలాంటి విషయాల్ని మనం ఎవరిని ప్రమాణంగా పెట్టుకొని మనం తెలుసుకోవాలి. అట్లయితే ఇదంతా ఇప్పుడు ఆచార్యుడు అంటే మనకు తప్పకుండా దొరకద్ది. భగవంతుడు అంటే కొంచెం దొరకదని చెప్పాలా, సందేహాలు ఉంటుంది అని చెప్పాను కదా. దీనికి ఏదైనా ఒక ప్రమాణం ఉండాలి కదా. ప్రమాణం అంటే ఏంది? ఎక్కడ చెప్తుంది కదా? దివ్య ప్రబంధం ఏదైనా చెప్తుందా? శాస్త్రం ఏమైనా చెప్తుందా? ఏదైనా ఉండదంటే దీన్ని ఎవరు చెప్తుందంటే దీన్ని చెప్పటం ఈ 10 ఆళ్వార్లు పాసరాలను పెట్టుకొని ఓ ఆచార్యుడు అభిమానం ఉత్తారకం అని చెప్పనవద్దంటే చెప్పను కాదు. ఈ 10 ఆళ్వార్లు పాసరాలు పెట్టుకుని చెప్పను కాదు. అప్పుడు ఎవరు పాసరాలు పెట్టుకుని చెప్పుకుంటాడు? మధుర కవి ఆళ్వారు పాసరం పెట్టుకుంటా ఓ ఆచార్య అభిమానమే ఉత్తారకం చెప్పచ్చు. కానీ మిగతా ఆళ్వార్లు ఏం చెప్తారు? శ్రీమన్నారాయణ అంతే. నాకు అతను కావాలా అని చెప్పి ఈ ప్రకారం వాళ్ళు సేవిస్తూ ఉంటారు. అయితే మధుర కవి ఏం చెప్తారంటే తెవు మట్టడి ఏం కురుకు ఉన్నంది పావి నిన్ను చేయి పాడి తిరివని. అప్పుడంటే ఆచార్య అభిమానమే ఉత్తారకం. దీనికి ప్రమాణం ఏమి? కన్ను నుంచి ఇస్తాము ప్రమాణం. ఇప్పుడు ఆచార్యుడు మోక్షం ఇస్తాడనే దానికి ఒక గ్రంథం ఏదైనా ఉండాలి కదా, అదే కన్ను నుంచి ఇస్తాము. ఆ మిగతా ఆళ్వార్లది వాళ్ళంతా భగవంతుడి దగ్గర. ఈయనదా ఆచార్యుడు అంటే నమ్మాళ్వార్ తప్ప వేరే దేవుడు లేదు అని చెప్పింది ఎవరు? మధురకవి ఆళ్వార్. ఆయన అనుగ్రహించిన గ్రంథం కన్ను చెప్తాను, దానిగా ప్రధానంగా పెట్టుకోవాలా అని చెప్పాడు. వచ్చాది ఇది మూడో క్రమం. అప్పుడు మొదట క్రమం ఒకటి, రెండో క్రమం ఒకటి, మూడో క్రమం ఒకటి. ఈ 3 క్రమాలుగా శ్రీవచన భూషణంలో ప్రధానంగా చెప్తుంది. మొదట క్రమం అనేది ఏంటి? మొదట సూత్రం నుంచి 4వ సూత్రం దాకా ఒక క్రమం. అంటే వేదం, వేదాంతం ఇదంతా దేని ద్వారా తెలుసుకోవాలా? స్మృతి, ఇతిహాసాలు, పురాణాలు, దాని ద్వారా తెలుసుకోవాలా. దాంట్లోనూ ఎట్లా తెలుసుకోవాలా అంటే 5వ సూత్రం నుంచి 407వ సూత్రం దాకా అది ఏమైంది? 2వ క్రమం. ఈ ప్రకారం పురుషకార వైభవమేమి, సాధనస్య గౌరవమేమి, అధికారి కృత్యమేమి, హరిదయాం ఐదుకం ఏమి, ఇదన్నీ తెలుసుకున్నది ఎక్కడ? 5వ సూత్రం నుంచి 407వ సూత్రం దాకా. దాని తర్వాత 408వ సూత్రం నుంచి 463వ సూత్రం దాకా ఏం చెప్తుంది? ఆచార్య అభిమానమే ఉత్తారకం అని చెప్పి ఇప్పుడు 3 రకాలుగా విడిదీసి త్రిలోకాచార్య మనకు అనుగ్రహించిన తర్వాత దీన్ని ఇప్పుడు ఒక్క విషయం చెప్తాం. మధుర కవి ఆళ్వార్ మిగతా 10 ఆళ్వార్ ఉంటారు కదా, పొయ్గై ఆళ్వార్, భూదత్తాళ్వార్, పెరయాళ్వార్, తెల్వేషి ఆళ్వార్, నమ్మాళ్వార్, అట్లనే తిరువంగి ఆళ్వార్ పర్యంతం. దీంట్లో గోదాదేవి వదిలేసింది. మొత్తం 12 ఆళ్వార్లు. దాన్ని 2 తీసేసి 10 ఆళ్వార్లు.
దాంట్లో భద్రకవి సపరేట్ గా ఆయన మిగతా 10 ఆళ్వార్లు ఉంటారు కదా, వాళ్ళని చూసి మధురకవి ఆవిడ నవ్వుతారంటే ఎందుకు నవ్వుతానంటే, ఏంటి మీరు నాకెప్పుడు భగవత్ సంబంధం ఎప్పుడు దొరకద్ది నువ్వు ఇక్కొల్లం కాలం ఎన్ను కురుకాదు, ఇంకా నాకు దొరకలేదు, ఎప్పుడు నువ్వు వస్తావు ఈ ప్రకారం మీరు క్షమిస్తా ఉన్నారు. ఎందుకు ఇంత కష్టం మీకు? ఎందుకు మీకు శ్రమ పడతారో మీరు? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను చూడు మదర్ గారు చెప్తున్నాడు, నాకు నిన్ననే దొరికేసింది ఆళ్వార్ కటాక్షం. నిన్ననే దొరికింది, రేపుకు దొరకదని చెప్పలా, ఈ రోజు జరుగుతుంది చెప్పలా, నిన్ననే దొరికేసింది. అదే భగవంతుడిది కటాక్షం ఎప్పుడు దొరకద్ది అని చెప్పి ఈ ప్రకారం మీరు ఉండారే. నేను చూడు ఎంత ఆనందంగా ఉంటాను. ఏం కారణం? ఆచార్య అభిమానమే ఉత్తారకమైన ఒక స్థితిలో మధురకవి ఆళ్వారు ఉండారు. వాళ్ళు భగవంతుడు అభిమానం ఉత్తారకం అనే స్థితిలో మిగతా 10 ఆళ్వార్లు ఉండాలి. అప్పుడు మిగతా 10 ఆళ్వార్లు స్థితి ఎట్లంటే, ఎప్పుడు దొరకద్ది ఇంకా దొరకలేదే ఎప్పుడు ఇస్తావు అని ఏడుస్తా ఉంటారు. ఇతన ఆనందంగా ఎండు దొట్టం ఎడిమయం ఎబ్బిరా నిండు దండగడు. ఇతను ఇంతటికి ఏమే భగవంతుడు తిరువడి పట్టుకోవాలా, నమ్మాడు వారు తిరువడి పట్టుకున్నాడు. అటైతే ఆచార్య తిరువడి పట్టుకున్నాడు. ఆచార్య అభిమానమే ఉత్తారణకి. అందువల్ల ఈ మధురకవి వాళ్ళని చూసి నవ్వుతారంటారు. మీది నాలాగా మీకు లేదు. నేను చూడి ఎంత ఆనందంగా ఉంటాను. మీకు లేదు, ఎందుకోసం ఆనందం లేదు? భగవంతుడికి తిరువడి పట్టారు లేదే. అంటే ఇదంతా చెప్పని మీకు ఏమవుద్దంటే, అటంటే మన భగవంతుని సేవించకూడదా స్వామి, పోకూడదా స్వామి, ఏం చేయకూడదా స్వామి? అది కాదు అర్థం. అందుకే చెప్తున్నాను, కాలక్షేపాన్ని పూర్తిగా వినాలి. అది సగం వినేసి పోయామనుకోండి, ఏం లేదు స్వామి, ఆ స్వామి ఏదో చెప్పాడు తప్పైన ఒక అభిప్రాయం వస్తుంది. ఈ కాలక్షేపంతో పూర్తిగా వింటేదా అప్పుడు ఏంటంటే ఒకే రోజు అన్ని చెప్పను కాదే. చెప్పండి, ఇది మధురకవి స్థితి. దాని తర్వాత ఈ కూరత్తాళ్వారు మొదలయ్య ఉంటారు కదా, స్వామి రామానుజు వారి శిష్యులు, వాళ్ళు ఇద్దరిని చూసి వడుగు నంబి ఏం చెప్తారంటే నవ్వుతారంట. కూరత్తాడు ఎంత వైభవం, కూరత్తాడు వారికి మొదలయ్య అనడానికి ఎంత వైభవం. అయితే అట్లా ఉండి కూడా ఏంటంటే వాళ్ళని ఇద్దరు చూసి నవ్వుతాంట అడుగునంది. ఎందుకు నవ్వుతున్నారంటే, ఉదయం అయితే మీరు లేచి నేరుగా శ్రీరంగం సన్నతికిపోయి పెరియవరిమాలని నంబెరిమాలని సేవించి వస్తారు. సాయంకాలం అయితే నాకు ఆచార్యుడు రామానుజు ఆయన తిరుగుడిదా అంటారు. ఎందుకు ఇలాగా? ఉదయం అయితే అక్కడ పోతారు, ఇక్కడైతే ఇక్కడ పోతారు. ఎందుకు అక్కడ పోతారు? ఆడ పోవటం పని లేదే, నేను పోతున్నానా? వాళ్ళని చూసి నవ్వుతాట అడుగునంది. ఇదన్నీ శ్రీవచనం దివ్య శాస్త్రంలో ఉండదు. వాళ్ళని చూసి నవ్వుతా ఉంటారు. ఇది ఒక సూత్రం. అప్పుడు ఆచార్య అభిమానం పూర్తిగా ఉండేటప్పుడు ఎందుకోసం ఇప్పుడు దీంట్లో ప్రమేయం ఆచార్య అభిమానం. ప్రమేయం ప్రమాత ప్రమాణం 3 మనం చూసినాం. ప్రమాణం అంటే ఆ గ్రంథానికి ప్రమాణం, తిరువాయుమణి ప్రమాణం. ప్రమేయం అంటే ఆ తిరువాయుమణి కృష్ణుడు చెప్తుంది కదా, శ్రీమన్నారాయణ చెప్తుంది కదా, అది ప్రమేయం. ప్రమాత అంటే నమ్మాళ్వారు. ఇప్పుడు ప్రమేయం ఇక్కడ ఏంది? ఆచార్య అభిమానం ఉత్తారణం. ప్రమేయం శ్రీమన్నారాయణ చెప్పకూడదు. ఎక్కడ ఆచార్య అభిమానం శ్రీమన్నారాయణ అర్థం చేసుకోకూడదు. ప్రమా అంటే బుద్ధి. బుద్ధితో ఇది పురుషార్థం, ఇది ఈ పురుషార్థం తెలుసుకునేది, దాన్ని బాగా మనం తెలుసుకునేది, దాని ద్వారా తెలుసుకునేది ప్రమేయం. ప్రమాణ బుద్ధితో, ప్రమాణమైన బుద్ధితో తెలుసుకునేది ప్రమేయం. అయితే ఆ ప్రమాణం అంటే బుద్ధి. ఆ బుద్ధి ఎవరితో ఉంటుందో వాళ్ళు ప్రమాత. ప్రమాణం ప్రమాత ప్రమేయం కట్టనే లేదు. కొంచెం మీరు ఇక్కడే మీరు గుర్తుపెట్టుకోండి, వేరేది తెలుసుకోలేకూడదు. ఇక్కడే గుర్తుకుని పూర్తి అవసరం. సరే, ఇది ప్రమేయం అయిపోయింది. అప్పుడు ప్రమాకరణం అయిపోయింది. అప్పుడు
బుద్ధి ఉండేటోళ్ళు ప్రమాత. బుద్ధికి ఏది పెట్టుకొని బుద్ధి పెట్టుకుంటాము, దానిదా ప్రమాణం అని పేరు. ఆ పుస్తకాల ప్రమాణం పేరు. ఆ బుద్ధితో మనం ఏం తెలుసుకుంటామో అదా ప్రమేయం. బుద్ధికి ఇన్స్ట్రుమెంట్ ఇది ప్రమాణం. బుద్ధి ప్రమాత, ప్రమేయం ప్రమాణం. ఇది తెలుసుకుంటాం. సరే, ఈ ప్రకారం లేదా అదే ప్రకారం శ్రీవచన భూషణ్ మనం తెలుసుకుంటే అది ఏం తెలుసుకున్నాము, ఆచార్య అభిమానమే ఉత్తారం. అట్లయితే అదిగా చరమ ప్రమేయం. చరమం అంటే ఏంది, కడ. ఇంక వేరేం లేదు. ఎప్పుడు కడ, దీని తర్వాత ఏదైనా ఉండదా స్వామి? ఏది లేదు. దాని తర్వాత ఏది లేదు. ఆచార్య అభిమానం తర్వాత ఇంకోటి ఏదైనా ఉండదా? భగవంతుడి అభిమానం తర్వాత ఇంకోటి ఉండాలి, ఆచార్య అభిమానం. ఆచార్య అభిమానం తర్వాత వేరే ఏం లేదు. అదా చరమ ప్రమాణం ప్రమేయం పేరు. ఆ చెప్తాను కదా, అప్పుడు అది చరమ ప్రమేయం. అప్పుడు ఆ చరమ ప్రమేయం ఎక్కడ ఉంటది? అయితే ఇది ఎట్లంటే ప్రమేయం చరమం అంటాం కదా. చరమం అనేది లాస్ట్ పెట్టుకుంటాం. చరమం అంటే లాస్ట్, కడ అని చెప్తాం. కడ అంటే దాని తర్వాత ఏం ఉండకూడదని అర్థం కాదు. అర్థమైందా? ఉండకూడదు అంటే ఒక విషయం చెప్తాను. చరమం ఉంటాం కదా. ఇప్పుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంతో సర్వపాపేభ్యో మోక్షయిష్యామాశు అని చర్మశ్లోకం. దీన్ని చర్మశ్లోకం అంటాం. ఈ శ్లోకం తర్వాత ఇంకా శ్లోకాలు లేదా అంటే చర్మ శ్లోకం అంటే ఏమవుతాం, కళా శ్లోకం, లాస్ట్ శ్లోకం అంటారు కదా. ఆ అర్థంలో చరమం అనే శబ్దం రాలా. అర్థమైందా? లాస్ట్ శ్లోకం అనే శబ్దంలో రాయంటే దీని తర్వాత ఇంకా శ్లోకాలు ఉండాలి. భగవద్గీతలో దీని తర్వాత 18వ అధ్యాయంలో 66వ శ్లోకం. దాని తర్వాత శ్లోకాలు ఇంకా ఉండాలి. అటైతే చర్మ శ్లోకం చెప్తారే స్వామి అంటే చరమం అంటే కడా ఉపాయం. అదే ప్రకారం చరమ ప్రమేయం అంటే కడా ఉండే ఇది. అది ఏది స్వామి? ఆచార్య అభిమానమే ఉత్తారకం. అప్పుడు చరమ ప్రమేయం ఇది ఆచార్య అభిమానమే ఉత్తారం. ఇది ఆచార్య అభిమానం ఉత్తారం అంటే కదా. దేనికి ముందు భగవద్ అభిమానం ముందు, భగవద్ అభిమానం దాటి వచ్చిన తర్వాత ఆచార్య అభిమానం ఉత్తారం. అప్పుడు ఇద్దా చరం, ఇద్దా లాస్ట్. దీని తర్వాత ఇంకోటి ఉండదంటే లేదు. భగవంతుడి అభిమానం తర్వాత ఇంకోటి ఉండాలి. అదేంది? అద్దా ఆచార్యుడు. అదే ప్రకారం భగవత్ అభిమానకు ముందు కూడా ఒకటి ఉండదు. కర్మయోగమేమి, జ్ఞానయోగమేమి, భక్తి యోగమేమి, అదంతా ఉండాలి ఉన్ని. ఆ ప్రకారం సరే, ఇది వచ్చి ప్రమేయం పేరు. ప్రమేయంగా ఆచార్యం. ఆ ప్రమేయానికి ప్రమాణం ఏది? ఆచార్య అభిమానమే ఉత్తారకం తెలుసుకున్నానే. దేని ద్వారా తెలుసుకున్నాను, ఎలా తెలుసుకున్నాను, దానికి ఏది ప్రమాణం, ఏది చెప్తుందంటే కన్నీని చెప్తాను. ఆ కన్నీని చెప్తాందా అప్పుడుంటే అది చరమ ప్రమాణం. అప్పుడు చరమ ప్రమేయానికి చరమ ప్రమాణం. ఇదంతా బాగా రాసిఫికేషన్. అయితే మళ్ళా తిప్పి ఇది కాలక్షేపం అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు తిప్పి వినాల. ఒక్కసారి కాలక్షేపం విని దాని వల్ల అర్థం పూర్తిగా అవద్దంటే కాదు. అదేనే చెప్తాను. అర్థం కాదు. రాత్రి అంతా మేల్కొని అడిగిన నోట్స్ రాస్తుంది. స్వామి దగ్గర కాలక్షేపం వినేసాను. రాత్రి 9 అయిపోద్ది. ఇలాంటిదే కాలేదు. స్వామి ఎక్కడున్నారో అక్కడ పోవాలా. ఏ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏముండదు. నడిచి పోవాలి, లేదు ఏదైనా ఒకటి తీసుకుపోవాలనుకోండి. పోయేసి వచ్చి కూర్చొని అంతా రాస్తుంది. అది రాసుకుని గుర్తు చేస్తారు. అది మళ్ళా దాన్ని మళ్ళీ ఆలోచించి రాయాల. రాసిన తర్వాత మళ్ళీ ఏదో సందేహాలు ఉంటాయి ఆయన దగ్గర అడగాలి. ఈ ప్రకారం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రకారం ఇది చేసాడు. అప్పుడు ఆచార అభిమానమే ఈ మధుర కవి ఆళ్వారు పాసరాన్ని పెట్టుకొని మనం చేస్తాము. ఇదంతా ఎక్కడ? ఇదిదా త్రిలోకాచార్య తీసుకొని ఇదంతా చేసేవచ్చని ఇంకమేట మనవాళ్ళ మాముని ఉపదేశిస్తమలో ఎట్లా చేశాడు. ఈ పేటిగా మనం చూసాం కదా, చేసాము. అంటే మొదటి పాసరం నుంచి 29వ పాసరం దాకా ఆళ్వారిది. అయితే 59వ పాసరం ఇప్పుడు పూర్తి అయిపోయింది. ఇప్పుడు 60వ పాసరం వస్తున్నాము. పూర్తి అయిపోయింది కదా. ఇంక ఇవిడే 60 నుంచి 70 దాకా చూడాలి. 60 నుంచి 70 దాకా చూడాలి. దాని తర్వాత 71 నుంచి 73 ఉండాలి. అదా లాస్ట్. 73 దా లాస్ట్. అయితే
దగ్గర ఇది లాస్ట్ ప్రకరణం. ఇది లాస్ట్ ప్రకరణం. అయితే దీనికి ఈ ప్రకరణం ఏం చెప్తుంది? ఆచార్య అభిమానమే ఉత్తారకం అని ఈ ప్రకరణం చెప్తుంది ఇదా. అయితే ఈ సూత్రం అనేది లాస్ట్ సూత్రం కాదు. శ్రీవచన భూషణంలో ఆచార్య అభిమానమే ఉత్తారకం ఒక సూత్రం ఉంటది కదా, అది లాస్ట్ సూత్రం కాదు. ఎలాగా సర్వధర్మాన్ పరిత్యజ్య శ్లోకం ఎట్లా లాస్ట్ శ్లోకం కాదు. ఇప్పుడు ఏదైనా చూసాము. అప్పుడు ఏం స్వామి కడ ఏంటిది, లాస్ట్ ఏంటిది, ఏంది ప్రభావం ఏంటి, లాస్ట్ సూత్రం కాదు. అయితే అభిమానం అనేది ఉత్తారకం. ఉత్తారకం అంటే ఏం చెప్తాం మనం? ఆచార్య అభిమానం కన్నా వేరే ఏం లేదు. అదిదా మనకి ప్రమేయం, లాస్ట్ ప్రమేయం. ఆ అర్థంలో చెప్పాడని చెప్తే అర్థం. సరే, దాని తర్వాత దీంట్లో ఈ ప్రకారం ఇది ప్రమేయం చరమం. అటైతే ప్రమాణంలో చరమం ఖండించుతాము. ప్రమేయంలో చరమం, ఇది చరమం అంటే లాస్ట్ ఆచార్య అభిమానం ఉంటుంది. దీని తర్వాత శ్రీవచన భూషణంలో తాత్పర్యమేమి, చర్వపరమైన ఎట్ట ఏమి, ఆచార్య ఉత్తారమేమి, ఈ అర్థాలన్నీ ఉపదేశ రత్నాల్లో పేటికా భాగంలో ఎట్లా పెట్టేవాడు మనం చూసాము. ఇంకైతే శ్రీవచన భూషణ సారమైన ప్రమేయం, శ్రీవచన భూషణ ప్రమేయం, ఈ చర్మపరమైనది సారమైన ప్రమేయం. దాన్ని ఉపదేశ రత్నాల్లో అట్లా చరమ పేటికలో పెట్టాడు కదా. ఇతరాగా ఎట్లా చరమ ఉపాయం అని చెప్పి ఆచార్య అభిమాన ఉపాయం పెట్టాడు స్వామి పిల్లలోకాచార్యుడు, అదే ప్రకారం ఇక్కడ 60వ పాసనం నుంచి 73వ పాసనం దాకా ఈ ప్రకారం ఉపదేశ సూత్రాల్లో ఆయన ఈ ప్రకారం పెట్టేశాడు అని చూసాము. ఇప్పుడు ఇది మనకు అప్పుడు ఒక్కొక్క శబ్దంగా ఉంటుంది. ఇప్పుడు ఉపదేశంలో అరుణి చేశాడు కదా. అట్లయితే ఏమేం వ్యాఖ్యానాలు, ఏమేం పాసురాలు, ఇదన్నీ చూశాము. అట్లయితే మొదటి పాసరం నుంచి 20 పాసరం ఒక క్రమం, దాని తర్వాత 9 పాసరాలు ఒక క్రమం, దాని తర్వాత ఇంత ముందుగానే చెప్పిండాను. మళ్ళా నీకు ఎందుకోసం చెప్తున్నంటే శ్రీవచన భూషణం ఎలా పిల్లలోకాచార్య అనుగ్రహించారో ఆ ప్రకారమే ఉపదేశ రత్నాల స్వామి మనవాళ్ళని అనుగ్రహించారు అని చెప్పి దాని దాపడు మనం చూస్తున్నాము. ఇంకా విషయానికి మనం రాలా, ఆచార్య అభిమానం ఉత్తారం అనే విషయానికి రాలేదు. ఇప్పుడు అది మనం చూసిన తర్వాత మళ్ళీ దీనికి వస్తాం. ఇప్పుడు మొదటి పాసరం నుంచి 20వ పాసరం దాకా ఒక క్రమం, దాని తర్వాత 21 నుంచి 29 దాకా ఒక క్రమం, దాని తర్వాత 4 పాసరాలు ఒక క్రమం, దాని తర్వాత దాంతో ఆళ్వారు అవతారంతో పూర్తి అయిపోయిన తర్వాత దీని తాత్పర్య రూపమేమి, ఆళ్వారు ఏ ప్రకారం తంద చేశాడు అంటే అటువంటి చరమ ప్రకరణ పర్యంతమైన ఆ ఆళ్వారు దివ్య ప్రబంధం, ఆ దివ్య ప్రబంధం ఆ తాత్పర్యమేమి శ్రీవచన భూషణం. శ్రీవచన భూషణం ఇది చూసాము. ఇప్పుడు 4 శబ్దాలు, ఆ 4 శబ్దాలు పూర్తిగా అంటే ఈ దివ్య ప్రబంధం కొన్ని శబ్దాలు చేర్చుకోవాలి. తాత్పర్యం అంటే ఏంటి, కొన్ని విషయం చెప్తాను, నీకు అర్థమైనా చెప్తాను. అంటే ఇప్పుడు ఈ వ్యాఖ్యానం చదివేసి పైకి చెప్తాను. ఒక్క నిమిషం. ప్రమాణത്തെ ஒருங்கிவிட்டார்களோ அப்புறம் ஒழிச்சது ஏதத் வியாக்கியானத்துக்கும் தாத்பரிய ரூபமாய் சரம பிரகடன பரியந்தமான அந்த வச்சனபூஷணத்தில் கீழடங்க அருளி செய்த அர்த்தங்களும் மேலும் அருளி செய்த சரம பருவ நிட்டாக்கிரமங்களும் ஆப்தசமமான பிரமாணமான அங்கீகரித்தபடியே அதில் தாத்பரியமான சர்மபர்வ நிட்டாக்கிரமங்களை சரமத்தில் இப்பாட்டு தொடங்கி மேலெல்லாம் தர்பித்ததில் முதல் பாட்டில் தங்களுக்கு அசாதாரண சேஷியான ஆச்சார விஷயத்தில் அல்பமும் பக்தியின்றிக்கே இருக்கும் அவர்கள் சாதாரண சேஷியான சர்வேஸ்வர விஷயத்தில் பக்தியை பண்ணிடம் பக்தி கிருத்தான அவன்தான் அவர்களுக்கு பிராப்திய லாபத்தை பண்ண இச்சித்திரான ஆகையாலே அவர்கள் ప్రాప్యతే ప్రాపియాர்கள் ఎన్గిరార్. ఇప్పుడు చూస్తాం. ఇప్పుడు దీంట్లో ఇంకా చర్మపరవ నిష్ట అనేది ఇంకా పైకి చెప్పబోతాడు. దీనికి అన్నిటికీ ప్రమాణం ఏమిటంటే ఖండించుతామని చెప్పేశాము. ఇది ప్రకారం చెప్పేశాము. సరే, ఈ శ్రీవచన భూషణం అనేది ఆచార్య మళ్ళా అదే చెప్తున్నాడు, ఆచార్య అభిమానం ప్రారంభం చెప్పేసింది. సరే స్వామి, అట్లయితే కింద 10 ఆళ్వార్లు ఎత్తారు కదా, ఆ 10 ఆళ్వార్లు ఎత్తి వాళ్ళు ప్రమాణం అంటే కాదు, మధురకవి ఆళ్వార్తో ప్రమాణం చెప్పేశాము. దీంట్లో ఈ శ్రీవచన భూషణంలో
పురుషకార వైభవంచ సాధనస్య గౌరవం అని ఈ రెండు ఇది ఉండాలి కదా. ఇది 10 ఆళ్వార్లు చెప్పిన దానికి ఇదా ప్రధానం. పురుషగా మొదటి 2 ప్రకరణం ఉండదు కదా, 6 ప్రకరణాలు. పురుషకార వైభవం పిరాట్టి పురుషకారం చేసేది, భగవంతుడితో ఉపాయం అనేది పురుషకార వైభవం సాధనస్య గౌరవం. ఇది 2 మొదటి పాసన నుంచి ఈ 10 ఆళ్వార్ల వైభవం చెప్పారు కదా, అది దాంట్లో ఉండాలి. దాని తర్వాత విరాటి పురుషకారం ఇదంతా 20 పాసనం దాకా అయిపోయింది. ఇది 2 ప్రకరణలు చెప్పేసింది. అయితే అది మనకి ఏదన్నా హెల్ప్ చేస్తుందా? మనకు ఆచార అభిమానం దాని దగ్గరకు వచ్చేసాం కదా. ఇప్పుడు ఆళ్వార్లు 10 ఆళ్వార్లు భగవంతుడిని పట్టుకున్నారు కదా. అందువల్ల అది మనకి ఏదైనా హెల్ప్ చేస్తుందంటే చేయదు. అప్పుడు ఏం తర్వాత దాని తర్వాత శ్రీవచనం భూషణ ప్రమాణంలో ఏం చెప్తుందో ఆ వరుస అది క్రమం తీసుకోవాలి కదా. అందువల్ల ఆప్తమైన వాక్యం ఇది మీద కడాదీనికి వస్తున్నారు. కడాదీన శ్రీవచన భూషణ తాత్పర్యమేమి? చర్మ పర్వం నెట్టై. ఆ చర్మ పర్వం నెట్టై ఎక్కడ ఉండదు? ఉపదేశ రత్నమాలలో చర్మ పర్వం వచ్చేసింది కదా. దాన్ని పూర్తిగా చర్మ పర్వం అంటే ఏంటి? ఇప్పుడు 60వ పాసనం నుంచి 73వ పాసనం దాకా చర్మపర్వం. అప్పుడు 60వ పాసనం నుంచి 70 చెప్పచ్చు. దాని తర్వాత 3 పాసరాలు ఉండదు, 71, 72, 73. ఈ 3 పాసరాలు ఆచార్యుడు అనుగ్రహం ఉంటే నీకు ఇది దొరకద్ది పూర్తి చేస్తాడు. అప్పుడు అదిను ఆచార అభిమానులు చేర్చుకోవాల్సిందే. కాకుండా ఆ లాస్ట్ పాసరం ఎందుకు చెప్తాడు? ఇంత ఉపదేశ రత్నమాలదన్నై சிந்ததன்னில் நாளும் சிந்திப்பார் எந்த எதிராஜரின்னருளை கெண்டு விளக்காయి సతిరాగ వాంఛలు వద్దాం చెప్పారు. అప్పుడే ఆ పాసులను కూడా భగవంతుడు లేదు. శ్రీమన్నారాయణుడు లాస్ట్ పాసులు శ్రీమన్నారాయణుడు ఉండంటే ఆయన లేనేదు. అప్పుడు అది చర్మపర్వం అందాం. చర్మపర్వం అంటే ఏంటి? ఆచార్య అభిమానమే ఉత్తారం. అట్టయితే పూర్తిగా 60వ పాసనం నుంచి 73వ పాసనం దాకా పూర్తిగా ఏంటి? ఆచార్య అంటే 14 పాసరాలు పూర్తిగా ఆచార అభిమానం పెట్టుకోవచ్చు. సరే, అయితే దీంట్లో ఆచార్య అభిమానం అనేది కణాలు 3 ఏంటి? ఆయన వైభవం చెప్తే వాళ్ళకి ఏం దొరకద్దని చెప్పారు. ఇప్పుడు ఆచార్య అని అభిమానం 14 పాసరాలు చెప్పేశారు. అట్టయితే వచన భూషణం ఆ తాత్పర్యం చెప్పేది 11 పాసరాలే. ఆచార్య అభిమానం చెప్పేది మొత్తం 14. అయితే దీంట్లో విషయం ఒకటిదా. 14 అయితేను 11 అయితేను విషయం ఒకటిదా, విషయం వేరువేరుదా. ఆచార్య అభిమానం ఉద్ధారం అనే విషయం ఒకటిదా. అయితే దీంట్లో మొదటి పాసనం నుంచి మనకి ఆచార్యుడు పాసనం దాకా మొదటి పాసనం ఏం చెప్తుంది దాన్ని మనం వద్దని చెప్పేశాం కదా. దాని తర్వాత ఈ మొదటి పాసనం 60వ పాసనం మొదటి మన ఉపదేశ మాల కాదు, ఉపదేశ రత్నమాలలో 60వ పాసనం అంటే ఏంటి? ఆచార్య అభిమానమే ఉత్తారం అనే ఒక ఆ గోష్ఠి ఉంటది కదా. దాంట్లో మొదటి పాసనం 60వ పాసనం. ఈ 60వ పాసనంలో ఏం చెప్తుంది ఇప్పుడు మనం చూడాలి. ఇంతవరకు చూసి ఇంకా పాసనానికి అర్థానికి రాలా. ఇప్పుడు పాసనం ఇప్పుడు మొదటి పాసనం ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? அன்புருவின் தாளினைகள் தன்னில் அன்பொன்று இல்லாத அன்பு தன்பால் செய்தாலும் அம்பு எய்வோன் இன்பமிடு இன்னாடு தான் அளிக்க வேண்டுகிறான் ఆదరాల్ నన్నారు అవர்கள் తిరునాడు. ఇప్పుడు శేషి శేషన్ ఇంకా కొంచెం బాగా వినాల. శేషి శేషన్ భగవంతుడు శేషి. శేషి అంటే స్వామి. అటైతే ఆయన పెద్ద. శేషన్ శేషభూతుడు దాసుడు అనేది మనం, ఆయన శేషి. అదే ప్రకారం ఆచార్యుడు శేషియే కదా. అవునండి, ఆచార్యుడు శేషియే. అప్పుడు మనం శేషభూతుడు, మనం దాసుడు. భగవంతుడు శేషి, ఆచార్యుడు శేషి, 2 ఒకటేనా? కాదు. అటైతే చెప్పండి. భగవంతుడు పెద్ద శేషి, ఆచార్యుడు చిన్న శేషి. పెద్ద శేషవాహనం చిన్న శేషవాహనం పెట్టుకుంటారు తిరుమలలో. ఆ కాలం ఆ ప్రకారం అయిపోయింది. అయితే ఆ మారి వేరే దివ్య దేశంలో లేదు. అక్కడ ఉండి ఎందుకోసం చెప్తుంటే అదే ప్రకారం ఇప్పుడు శేషి అంటే అతని స్వామి, మన దాసుడు. అదే ప్రకారం ఆచార్యుడు శేషి, మనం దాసుడు. ఏ స్వామి తేడా? భగవంతుడు శేషి స్వామి, ఆచార్యుడు శేషి స్వామి.
వీళ్ళిద్దరికి ఏం తేడా? ఎట్లయినా భగవంతుడు ఏదో పెద్దోడు, ఆయన పెద్ద శేషి ఈయన చిన్న శేషి అని చెప్పుకుంటామంటే అట్లా చెప్పాల. భగవంతుడు సామాన్యమైన శేషి, ఆచారుడు అసాధారణమైన శేషి. ఏంటో మార్చి చెప్తున్నారు, ఇదా నిజం. భగవంతుడు సామాన్య శేషి, ఆచారుడు అసాధారణమైన శేషి. అసాధారణమైన శేషి అంటే అట్టయితే అసాధారణమైన శేషి ఎవరు? ఆచారుడు. ఆ అసాధారణమైన శేషి దగ్గర భక్తి లేకుండా, ప్రీతి లేకుండా, ప్రేమ లేకుండా, సామాన్యమైన శేషి దగ్గర భక్తి ఉండి, ప్రీతి ఉండి, అన్ని కైంకర్యం చేస్తేను ఏ లాభం లేదు. ఏ లాభం లేదు. అతను మోక్షం ఇస్తాడా? ఇవ్వడు. సామాన్య శేషియుడు శివన్నారాయణుడు. అసాధారణమైన శేషియుడు, అసాధారణ చాలా వైభవం ఉండే శేషిని అర్థం. అది ఎవరు? ఆచారుడు. ఆచారుడు మీద ఏ ప్రీతి లేకుండా, ఏం లేకుండా, ఆయనకి ఏం చేయకుండా, ఆయన ఉన్నాడు మనిషి అండి, ఆయన అక్కర్లేదు, నాకు ఇదిగో శివన్నారాయణుడు ఆయన కైంకర్యం చేస్తానంటే ఆయన దగ్గర నాకు ఇవ్వతాడు, ఆయన చేస్తానంటే ఆయన ఇవ్వడు. ఇప్పుడు ఆచారుడు దగ్గర ఓహోని భక్తి ఉండదు. అప్పుడు భగవంతుడు ఇస్తా అంటే ఇస్తాడు, మోక్షం ఇస్తాడు. ఓహోని ప్రీతి ఉండదు, భగవంతుడు ఇస్తాడు. సరే స్వామి, ఇప్పుడు ఏమి చెప్తుంది శ్రీవచన భూషణ స్తోత్రం? భగవంతుడి దగ్గర ప్రీతి ప్రేమ ఉండాల్సిన పని లేదు అని కదా, ఉండకూడదని చెప్పలేదు. ఉండొచ్చు. భగవంతుడి దగ్గర ప్రీతి ఉండకూడదు అని చెప్పాల, అన్ని ఉండొచ్చు, అట్లని చెప్పాల. అయితే ఆచారుడి దగ్గర ఏదో కొద్దిగానా ప్రీతి ఉండాలా, ప్రేమ ఉండాలి. ఆచారుడి దగ్గర కొద్దిగా ప్రీతి అయినా ప్రేమ ఉండాలి. అదన్న தன்குருவின் தாளிணைகள் தன்னில் அன்பொன்று இல்லாதார். ఆచారుడి దగ్గర కొంచెం ఆచార భక్తి ఉండాలా. భగవంతుడి దగ్గర ఉన్ని లేకపోతేనే తప్పలేదు, ఉంటేనే తప్పలేదు. అయితే భగవంతుడి దగ్గర ప్రేమ భక్తి అంతా ఉన్నది, ఆచారుడి దగ్గర ఏం లేదంటే భగవంతుడు మోక్షం ఇవ్వడు. భగవంతుడి దగ్గర ఉండాలి, ఆచారుడి దగ్గర ఏదో పెట్టుకున్నాను ఇచ్చేస్తాడు. ఇది మొదటి స్టెప్. ఇంకా చాలా ఉండదు, ఇచ్చేస్తాడు. అటైతే భగవంతుడు దగ్గర చేసే భక్తిలో కొద్దిగానే ఆచార్య దగ్గర చేయాల. ఆ ప్రకారం చేసే ఉంటే అప్పుడు ఇచ్చేస్తాడు. సరే స్వామి, మనకి ఇప్పుడు ఏం డౌట్ వస్తుందంటే, భగవంతుడు అంటే మాకు వైభవం చాలా ఉన్నదండి. అంటే ఆయనకి ఉత్సవాలు చేస్తున్నారు. గరుడ వాహనం, సింహవాహనం, శేషవాహనం, తేరు, గుర్రవాహనం, అశ్వవాహనం, శేషవాహనం, ఎన్నెన్ని ఉండాలి. ఏదేదో ఉత్సవాలు, పవిత్రోత్సవం, తెప్పోత్సవం, ఎన్నెన్ని ఉత్సవాలు ఉండదు. అన్ని ఉత్సవాలు వైపు చేసేదిగా ఆయన ఒక పటాటం వస్తాడు, మేము సేవిస్తాము, ఆనందంగా ఉంటుంది, ఈ ప్రకారం ఉంటుంది. ఇదే ఆచారాలకి ఈ ప్రకారం ఎక్కడైనా ఉత్సవాలు ఉంటుందా? ఈ ప్రకారం ఏమైనా చేస్తారా? అదే తిరువేంకటరమణ గారికి తిరుమల ఆ స్వామికి వజ్రాల కిట్ అప్పుడప్పుడు పెడతా ఉంటారు. అయితే చూడాలి అనుకుంటాం కదా. ఇప్పుడు ఉత్సవాలు జరిగింది, నవరాత్రి ఉత్సవాలు, అందరూ పోయి చేయించారు. అదే ఒక ఆచారుడు ఉత్సవం అండి, ఎవరు పోతారు? ఏం లేదు, అక్కడే రామానుజు వారు ఏం చేస్తున్నారు కదా, ఏం చేస్తున్నారు. ఆయనకు ఉత్సవం జరుగుతుంది, 10 రోజులు జరుగుతుంది. ఆయనకు ఉత్సవం జరిగిన చైత్రమాసం, ఆరుద్ర నక్షత్రం, దానికి ముందు 10 రోజులు ఆయనకు ఉత్సవాలు జరుగుతుంది. ఇంత రష్ ఆయన పోతుందా? పోలేదు. భగవంతుడు అయితే అంత పూర్తిగా పోతారు కదా. ఆ ప్రకారం ఆచారుడు ఈ ప్రకారం ఏదైనా చేస్తా ఉంటే ఏదైనా మనపై ఆచారుడు ఆచరణ పోయి చేయించచ్చు. ఆ ప్రకారం లేదే స్వామి. మాకు దాన్ని పట్టుకునేదానికి, దాని మీద ఒక ప్రేమ వచ్చేదానికి నాకు ఏదైనా ఒక ఆదాయం కావాలి కదా. బాగున్నది, ఎంత జనాలు, ఎంత ఉత్సవాలు, ఎక్కడ జరుగుతుంది. ఇక్కడ ఉన్న కాషాయం కట్టుకొని ఉంటాడు, తిరుదండం చేతులు పట్టుకొని కాషాయం కట్టుకొని అట్లా కూర్చుంటాడు. ఈయన దగ్గర ఓహో అంతా పటాటోపంతా ఏం లేదు, అదంతా ఏం లేదు. అది రోజు వయ్యాలు ఉత్సవం, తిరుమల చెప్పండి, వయ్యాలు ఉత్సవం. దానికి సపరేట్గా వచ్చేస్తారు. వచ్చి అక్కడ ఎవరో డబ్బులు కట్టారో వాళ్ళకి సపరేట్గా కూర్చోబెట్టుకుంటారు. వయ్యాలు ఉత్సవం ఈ ప్రకారం ఏదైనా చేస్తారు. శ్రీపరమూర్తులు చేస్తారు, అది ఉత్సవ కాలం ఒకటే. ఈయన రోజు జరుగుతుంది కదా.
రోజు ఈ ప్రకారం. అయితే భగవంతుడు శ్రీమన్నారాయణ ఉన్నట్టుగా ఆళ్వార్ల ఆచారాలు అలాగే ఉత్సవాలంతా లేదే స్వామి. అలాగే ఉత్సవాలంతా ఉండిందంటే అప్పుడు వాళ్ళ మీద నాకు ఒక అభిమానం రావచ్చు, ఆచారుడు అది నుంచి రావచ్చు. ఆ ప్రకారం ఏమీ లేదే. ఆ ప్రకారం ఏమీ లేదంటే అది అది ఈ కలియుగంలో అది ఉంటుందంటే ఉండదు. అది కొన్ని దివ్య దేశంలో మనం పోయామనుకోండి, పోయేటే ఆళ్వార్లు ఆచార్యులు సన్నతి తెరస్తారంటే తెరవదు. మనం వాళ్ళ కోరుకోవాలా, అలా చేయించాలా సన్నతిని. అర్చకులు ఒకరే ఉంటారు, ఎక్కడ తెలిసేది? ఆ సన్నతి మూసే ఉంటారు. ఎప్పుడు వాళ్ళకి పుష్పమైనా సమర్పిస్తారంటే అది కూడా ఉండదు, అది కూడా ఉండదు. అయితే ఏదో ఈ ప్రబంధాల వల్ల ఇది ప్రకారం అయిపోయింది. కానీ అయితే రెండోది ఏం లేదు. ఇప్పుడు తిరుప్పావైకి ఉండే ఒక వైభవం ఉపదేశిస్తామని ఉండదా? ఇప్పుడు మీరే సేవాకాలంతా పోతారు, తిరుప్పావ క్షమిస్తాను అంటారు. దాని తర్వాత తిరువాయిమిడి కొంచెం అట్ట వస్తుంది. ఉపదేశ రచన మాల దానికైనా వైభవం ఉండదా? వినబడిందే లేదా స్వామి? అదేంటండి అది? తిరుపతిలో ప్రధానంగా ముందు పెట్టుకుంటారు, అవి క్షమిస్తేనే చాలండి, తిరుపతి క్షమిస్తేనే చాలు అంటారు కదా. అట్లయితే మనకి అదంతా అర్థమయ్యేది లేదు, ఏదంటే తెలియదు. అందులో అప్పుడు దీని మీద ప్రమాణం ఉండదని తెలవలేదే. అయితే ఆచారుడుగా విశేషమైన శేషి, భగవంతుడు సామాన్య శేషి. తెలుసుకోండి బాగా. నేను చెప్పాను కదా, రేపు ఇంకా బాగా తలకు వినిపించాను చూడండి. ఆచారుడుగా విశేషమైన శేషి, భగవంతుడు సామాన్యమైన. అయితే సామాన్యం ఉంటే ఏంటంటే ఆయన అందరికీ, భగవంతుడు శ్రీమన్నారాయణకి అందుడికి. అయితే ఆచారుడు ఎవరికి? నాకే, విశేషంగా నాకు ఆచారుడు. భగవంతుడు అందరికండి కామన్, భగవంతుడు అందరికి కామను. అయితే ఆచారుడు నాకుంటాడు. అది కాకుండా భగవంతుడు అంటే ఆయన తీసుకోవచ్చు, అమ్మవచ్చు, రెండు చేయొచ్చు. ఎందమ్మై విற்க பெறுவார் ఎందమ్మై విற்கவும் பெறுவார்கள்னு ఆళ్వార్ పాసనం. ఆయన తీసుకోవచ్చు, అమ్ముకోవచ్చు. అటైతే తీసుకోనింది అమ్ముకునేది అంటే ఏం తెలుసా? నేను ఇది చేస్తే అది ఇస్తాడు, ఇది చేస్తే అది ఇస్తాడు. ఆచారుడు ఆ ప్రకారం ఇవ్వడు. అదైతే చేస్తారు కదా, ఆ ప్రకారం అది కాకుండా ఇక్కడ జనార్దన పెరుమాళ్ళు బ్రహ్మలు కేరళలో ఉన్నాడు. ఆయన ఈ ప్రకారం అన్ని చేస్తాడు కదా. అయితే ఆచార్యుడు ఏం చేస్తాడు? అందువల్ల ఇప్పుడు ఈ శాస్త్రం ఏం చెప్తుంది? భగవంతుడు శ్రీమన్నారాయణ దగ్గర ప్రేమ భక్తి పెట్టుకొని ఆచార్యుడి దగ్గర ప్రీతి భక్తి ప్రేమ లేదంటే అతను మోక్షం ఇచ్చేదానికి అతనికి ప్రేమ ఉండదంట. ఇవ్వడు అని చెప్పాడు. ఎందుకు ఇవ్వడు? ఏం ఆచారుడికి అంత వైభవం? భగవంతుడి కన్నా వైభవమా? అది భగవంతుడు ఒప్పుకుంటాడా? ఈ ప్రకారం మనిషే కదా ఆయన. శ్రీమన్నారాయణకి బ్రహ్మం కాదే. బ్రహ్మం శ్రీమన్నారాయణుడు, ఆచార్యుడు బ్రహ్మమా, పరబ్రహ్మమా? కాదే. ఇప్పుడు ఎందుకోసం అతనికి అంత వైభవిస్తున్నారు? ఆచార్య అభిమానం ఉచ్చారణ చెప్పి శాస్త్ర సమ్మతమా? ఇదన్నీ చూడాలా ఏంటనేది మనం రేపు చూస్తాం. ఆళ్వారందరి మానాదీయ తిరువిలేషణం, ఆచార్యం తిరువిలేషణం, భాగవతాహి తిరువడిగలి శరణం. ప్రతి ఒక్కరూ కాలక్షేపం వస్తేదా ఇది అర్థమవుద్ది. కొన్ని కాలక్షేపం వినేసి కొన్ని కాలక్షేపం వెళ్ళలేదనుకోండి, ఏమీ అర్థం కాదు. అది కాకుండా అర్థం కాలేదంటే తెలవదంటే వేరు, తప్పుగా తెలుసుకునేస్తారు. సగం వినేసి సగం వదిలేస్తాయి. అందువల్ల పూర్తిగా రావాలని కోరుకుంటాను. సందేహం గారు ఏమంటే అడగచ్చు. ఆళ్వారం పెరుమానార్జీ తెలియజేసిన, ఆచార్యం తెలియజేసిన, భాగవతాల తెలియజేసిన. స్వామి, ప్రమాణము కఠినం తీరుస్తాము, ప్రమేయము స్వామి ప్రమాణము కఠినం తీరుస్తాము. ప్రమాత మదరగవి ఆళ్వార్, ప్రమేయం நம்மாழ்வார். ప్రమేయం நம்மாழ்వార్.
ఆచారాభిమానమే ఉద్దారకము. ఆచార అభిమానం ఉత్తరం. అదిదా మధుర కవి ఆళ్వారు చెప్తున్నారు. ఇప్పుడు నమ్మాళ్వారితో ఆచారుడు. సరే స్వామి, చిన్న మాట. ఉపదేశరత్నమాలకి దివ్య ప్రబంధాలు బేస్ అంతేగా. ఆయన దివ్య ప్రబంధాలను పెట్టుకుందా ఉదయశ్రావణి అనుగ్రహించాడు స్వామివారం మనం అనుగ్రహించారు. అదే రాదు. అవును, శ్రీవచన భూషణానికి వేదాన్ని పెట్టుకుని అనుగ్రహించాడు. వేదాన్ని పెట్టుకుని, అదే రాదు. ఆ వేదమే ఈ దివ్య ప్రబంధం. శ్రీవచన భూషణ దివ్య. అవును స్వామి, నా ఒకటో సూత్రం వరకు ఒక ప్రకరణ శ్రీవచన భూషణం. శ్రీవచన భూషణంలో ఒకటో సూత్రం నుంచి 5వ సూత్రం ఒక ప్రకరణ, 4వ సూత్రం. అట్లా కాదమ్మా, ఏం ప్రకరణ లెక్క అనేది మనం చూసేసాము. ముందే ఒక 4-5 పాసరాల ముందే మనం చూసేసాము. అయితే ఈ శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం పూర్తిగా 3 భాగాలుగా పెట్టుకుంటాడు. 1 నుంచి 4 సూత్రాల వరకు ఒక భాగం, 4 నుంచి 407 సూత్రాల దాకా ఒక భాగం, 408 నుంచి 463 దాకా ఒక భాగం, ఆ ప్రకారం పెట్టుకుంటాడు. ఆ దాంట్లో ఆచార్య అభిమానము ఉత్తారకం చెప్తారు. అయితే 6 భాగాలుగా అది ఎట్లట్ట ఏవే సూత్రాల లెక్క అనేది మనం దగ్గర 4-5 పాసరం ముందు ఆ లెక్క అంతా చూసేసాం. పురుషకారానికి ఉండే సూత్రాలు ఎన్ని, ఉపాయానికి ఉండే సూత్రాలు ఎన్ని, భగవంతుడు నిర్గేతుక కటాక్షానికి ఉండే సూత్రాలు ఎన్ని, అదంతా మనం ముందుగా చూసేసాం. అయితే అది మీరు రాసి పెట్టి ఉంటారు. మీరు అప్పుడు మీకు డౌట్ కూడా అడిగారు. శ్రీవచన అడియన్ దాసోహం స్వామి. చెప్పమ్మా. ఊరు వెళ్తున్నాం, ఏమా ఈరోజు ఊరు వెళ్తున్నాము. మంగళాశాసనం ఇస్తారు. సంతోషం, సంతోషం, చాలా సంతోషం. మంగళాని భవంతు, శతమానం భవతి, శతాయ పురుష శతేంద్రియ ఆయుర్షేవేంద్రియే ప్రతిష్టతి దీర్ఘాయుష్మస్సు సర్వానుకూలసిద్ధిరస్తు సమస్త సన్మంగళాని సంతోషం. కృష్ణ.